నేను చూసాను. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తుంటే, నాకు దొరికిన సత్యం ఏదైనా ఉంది అంటే, ఈ ఆరా మార్నింగ్‌కొచ్చిన వాళ్ళే నాకు పార్ట్నర్‌గా మిగిలారు. ఇది అంటే వాళ్ళు ముందుకెళ్ళగలిగారు ఇదంతా గూడా అనమాట. కాబట్టి మీరు అందరూ గూడా సక్సెస్ అవుతారు 100%. బికాజ్ ఏంటి అంటే, ఆరా మార్నింగ్‌లో మీరు ఒక అలారం పెట్టుకొని ముందే వచ్చి కూర్చున్నందుకు. థ్యాంక్ యూ మీ అందరికీ గూడా. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి కాల్ చేసి ఇన్వైట్ చేసుకోండి. లేట్ చేయకుండా మన సెషన్‌లోకి వెళ్దాం. నన్ను నిలబెట్టింది 100% ఈ యొక్క ఆరో మార్నింగ్ సెషన్ మాత్రమే. ఎందుకు అంటే అనుకుంటూ ఉంటాం బిజినెస్ అంటే అట్లా ఇట్లా స్కిల్ ఉంటే చాలు అవన్నీ అనుకుంటుంటాం. కానీ ఫస్ట్ మైండ్ సెట్ అండి. మైండ్ సెట్టే ఇంకా అంత డిజైన్ చేస్తది. మనంతా గూడా. వర్క్‌ని డిజైన్ చేస్తది. అంతా ప్రాపర్‌గా మనం ఉండేటట్టు చేస్తది. కస్టమర్ చేరుకునేటట్టు చేస్తది. అంతా క్రియేషన్ అంతా గూడా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తదంటే ఈ ఆర్ఎంఆర్ నుంచే వస్తుంది. ఎందుకంటే మైండ్ సెట్ అనేది ఫస్ట్ సెట్ అవుతుంది కాబట్టి. మరి ఇలాంటి ఒక ఆపర్చునిటీని పరిచయం చేసిన బోగస్ సార్‌కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. నేను బిఫోర్ ఇండస్ట్రీ‌లోకి ముందు, ఈరోజు ఇండస్ట్రీ‌లోకి ముందు చూసిన వాళ్ళైతే చాలా చేంజ్ అనే అనుకుంటుంటారు. ఎందుకంటే పూర్తిగా చేంజ్ చేసిందంటే ఈ యొక్క ఆపర్చునిటీ మాత్రమే. మరి నన్ను గైడ్ చేసి ముందుకు తీసుకెళ్తున్న హారి సార్‌కి థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడే ఉన్నారా మీరందరూ గూడా? నేనైతే ఒక వండర్‌ఫుల్ పాయింట్స్ అయితే చెప్పడానికి మీ ముందుకొచ్చాను. మీరందరూ గూడా ఆహ్, ఇక్కడే ఉన్నట్టయితే ఒకసారి హార్ట్ ఇవ్వండి. మైసెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీవా. ఈరోజు ఒక చక్కని పాయింట్స్ అనమాట. మనం అందరం ఇక్కడ చార్ట్స్‌ని మనం ఉపయోగించుకుందాం. ఆహ్, మనం మన బిజినెస్ ఏంటి? అసలు మనం చేసే బిజినెస్ ఏంటి? అనేది ఒక్కసారి ఏ కేటగిరీకి వస్తుందని చెప్పి ఒకసారి చార్ట్ చేయండి. రైట్ ఆర్ రాంగ్ ఏదైనా సరే. నాకు కూడా ఏది తెలియదు. నేను ఇప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను. నేను చాట్‌లో చూస్తూ ఉన్నాను నేను మీ యొక్క మెసేజెస్ కోసము. మన ఒక బిజినెస్ ఏంటి? మన బిజినెస్ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనది ఇండస్ట్రీ అంతా కూడా. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనం చేస్తున్నది. ఓకేనా? మరి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కొందరు మార్కెట్ క్రియేట్ చేస్తుంటారు. కొందరు నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. మనం దేనికోసం వచ్చామన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా మరి ఈ యొక్క మన ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో నేనైతే అనుకుంటున్నాను. నాకు మంచి ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి. ఈ నెట్వర్క్ మార్కెట్ ఒక సామాన్యులకి వచ్చిన గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. మరి మనకు సిఎన్‌జర్ సార్ ఇచ్చిన వరం ఏంటి అంటే మన ఒక నెట్వర్క్ అనమాట. డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఈ నెట్వర్క్ మనం ఒక సామాన్యులు క్రియేట్ చేసుకునే ఒక డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ మన చేతిలో పెట్టారు. మామూలుగా క్రియేట్ అవ్వదు అసలు నెట్వర్క్ అనేది. అట్లాంటిది ఒక వండర్‌ఫుల్ క్రియేషన్ దేనివల్ల వస్తదంటే, ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్ వల్లనే వస్తుందనమాట. మరి ఇక్కడ చిన్న పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇందులో చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ నాకు కనబడింది. దీని గురించి మనం మాట్లాడుకుందాం. మనం అందరం అనుకుంటుంటాం. నేను గూడా అనుకుంటున్నాను. హౌ టు సక్సెస్‌ఫుల్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎట్లా నేను సక్సెస్ అవ్వాలి నెట్వర్క్ మార్కెటింగ్‌లో అని. అంటే నెట్వర్క్ క్రియేషన్ చేసుకోవాలి. మార్కెటింగ్ అంటే షేరింగ్‌లో సక్సెస్ అవ్వాలి. ఈ 2 ఎట్లా అని చెప్పి నా మనసులో ఉన్న థాట్. దీనికి ఒక వండర్‌ఫుల్ వీడియో సారు గ్రూప్‌లో పెట్టడం జరిగింది. నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక సాధనంగా మారిందిది. మరి ఈ యొక్క ఏఐ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది గదండీ! మరి దాన్ని అడుగుతున్నాడు సార్. ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎట్లా సక్సెస్ అవ్వాలని జెప్పి. రోబోట్‌ని. How do I become successful in network marketing? Success in network marketing often involves building strong ఫస్ట్ వన్ ఏంటండి? మనము సక్సెస్ అవ్వాలి నెట్వర్క్ మార్కెటింగ్‌లో అంటే స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అండ్ అండర్‌స్టాండ్ యువర్ ప్రొడక్ట్స్ అనమాట. మనం ఎప్పుడైతే ఇందులో మన నెట్వర్క్ క్రియేషన్ చేసుకోవాలంటే 100% రిలేషన్‌షిప్పే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏంటి రిలేషన్‌షిప్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మనం వాట్సాప్‌లో మనం స్పందిస్తున్నాం అనుకోండి. మనం రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు. అలాగే మనొక టీమ్‌కి దగ్గరవ్వడం అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ద్వారా. అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది? అసలు ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకొస్తాయని చెప్పి అవగాహన అనమాట. ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది. 6 పాయింట్స్ ఉన్నాయి. ఇవి తప్పక తెలుసుకోండి. మరి ఈ యొక్క
ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల మనకి ఆ ఒక కొత్త వ్యక్తికి మధ్య స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. దానివల్ల మన నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. మరి ఎట్లా రిలేషన్షిప్ వల్ల ఏంటి వస్తుంది బెనిఫిట్ అంటే, ఈ యొక్క ప్రొడక్ట్స్ గురించి అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమవుతే ఏమవుతుందంటే ఫస్ట్ నాకు అవసరం అని చెప్పి అర్థమవుతుంది. ఇంకో డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే ఇంకా అందరికీ అవసరం అని అర్థమవుతుందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికీ అవసరమని అర్థమవుతుంది. అప్పుడు మనం షేరింగ్‌లోకి వెళ్తామనమాట. మరి ఈ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ విత్ సబ్జెక్ట్ ద్వారా మనం చేరుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, మనం ఫస్ట్ కొత్త వారికి ఈ యొక్క అవేర్‌నెస్ చేస్తూ ఉంటాం. ప్రొడక్ట్‌కి సంబంధించిన అవేర్‌నెస్. ఏ అవేర్‌నెస్? ఆ ప్రొడక్ట్ అనేది వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్. అంటే వాళ్ళకున్న ఏదైతే అనారోగ్యం ఉందో, ఆ దానికి సంబంధించి అవసరమైన ఒక ప్రొడక్ట్. దానికి మన ప్రొడక్ట్ ఎట్లా వాళ్ళని అనారోగ్యం నుంచి బయటికి తీసుకెళ్తదని చెప్పి ఒక నాలెడ్జ్ మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో, ఇవ్వడం వల్ల అక్కడ మనకి రిటైల్ జరుగుతుంది. ఆ ప్రాస్పెక్ట్ కాస్త మనకి ఏమవుతాడు? కస్టమర్ అవుతారనమాట. ఈ కస్టమర్స్‌కి ఏదో మనొక ఫ్రెండ్ ద్వారానో, లేదంటే దగ్గర బంధువుల ద్వారానో, మొహమాటకో ఏదో విధంగా తీసుకొని ఉంటాడు ప్రొడక్టు. కానీ అతను ఎప్పుడైతే ఈ యొక్క ప్రొడక్ట్ గురించి ప్రొడక్ట్ కొన్న తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ వినడం వేరు. ఆ ప్రొడక్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి, దానికి విత్ డైట్ చెప్పడం, ఒక సీనియర్ చేత డైట్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఒక థ్యాంక్ యూ మీట్‌లో. చెప్పి మన ఫుడ్డే అన్ని రోగాలకు మూలం అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుందో, అది ఇంట్లో అందరికీ అవసరమని అర్థమవుతుంది. అప్పుడు ఇదొక మెడిసిన్ కాదు, అందరికీ అవసరమైన ఒక న్యూట్రిషన్ ఫుడ్ అనేది అర్థమవుతుంది. అప్పుడు తనేమవుతాడు అంటే కన్జ్యూమర్‌గా మారుతారనమాట. అందరూ వాడుతుంటారు. ఇంక ఇది ఇప్పుడు ఈరోజు యేసుకునే మెడిసిన్ అది కాదు. ఖచ్చితంగా ఇది అవసరం అని చెప్పి అర్థమయ్యి కన్జ్యూమర్‌గా వాడతారు. అసలు కన్జ్యూమర్ అంటే ఏంటి? అంటే రెగ్యులర్ వాడేవాళ్ళు కన్జ్యూమర్ అనమాట. ఆ విధంగా అవ్వడం జరుగుతుంది. ఆ కన్జ్యూమర్స్‌కి ఇది అందరికీ అవసరమని ఎప్పుడైతే అర్థమవుతుందో, ఆ కన్జ్యూమర్‌కి ఎప్పుడు అర్థమవుతది అంటే, ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ ద్వారా అర్థమవుతది. ఈ 6 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడం వల్ల ఫస్ట్ ఒక ప్రొడక్ట్ అయ్యేసరికి మినిమమ్ 3 సబ్జెక్టులు కంప్లీట్ చేయొచ్చు. ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి న్యూట్రాసిటికల్ కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి కానీ, ఫ్రీ రాడికల్స్ గురించి కానీ, టాక్సిన్స్ గురించి కానీ మనం కంప్లీట్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఎక్సెస్ గ్లూకోజ్ గురించి కంప్లీట్ చేయొచ్చు. అంటే ఏ ఒక ప్రోడక్ట్ అయినా 15 డేస్ మినిమం వస్తుంది, 18 డేస్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి సరైన ఫాలోఅప్‌లో ఉండగలిగితే, వాళ్ళకి మనం ఒక కమ్యూనికేషన్‌లో ఉండగలిగితే, ఈ 3 కంప్లీట్ చేసే వరకి తనకేమర్థమవుతుంది అంటే, ఇది అందరికీ అవసరం అనే విషయం అర్థమవుతుంది. అప్పుడు నేను తను షేరింగ్‌లోకి వెళ్తాడప్పుడు. షేరింగ్‌లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఒక పర్సెంటేజ్ ఉందని చెప్పి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల తను వీవా రిటైలర్‌గా మారే అవకాశం ఉంది. మరి ఈ వీవా రిటైలర్‌కి నెక్స్ట్ మనం నిలబెట్టుకోవాలి. ఆ పార్ట్నర్ ఎట్లా అవుతారనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ మనం కంప్లీట్ చేసాం. ఇది అర్థమైన వాళ్ళు ఒకసారి థంబ్ ఇవ్వండి. Relationships, understanding your products, and ఇప్పుడు తనకేమైంది ఫస్ట్ వన్‌లో ఈ రిలేషన్‌షిప్ అంటే దేనికి మధ్యల మన అంటే బ్రిడ్జ్ ఏంటి అంటే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనమాట. దీనివల్ల వాళ్ళకి మన మధ్య మంచి ఒక రిలేషన్‌షిప్ ఏర్పడింది. ఈ ప్రొడక్ట్ ఒక డెప్త్ కూడా వాళ్ళకి అర్థమైంది. ఓకేనా? ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కన్సిస్టెన్సీ రీచింగ్ అవుట్ టు పొటెన్షియల్ కస్టమర్స్. కన్సిస్టెన్సీ నిరంతరం. ఒక డ్రీమ్ ఉన్న వ్యక్తి నిరంతరం చేస్తుంటాడండి. అంటే దీని నుంచి ఖచ్చితంగా నేను ఇన్కమ్ తీసుకోవాలని ఒక వ్యక్తి ఖచ్చితంగా చేసే పని ఏదైనా ఉంది అంటే మనం ఒక పొటెన్షియల్ కస్టమర్స్‌కి మనం చేరుకోవడం అనమాట. అంటే ఈ పొటెన్షియల్ కస్టమర్స్ మనం చేరుకోవాలంటే ఎలా? అంటే ఇప్పుడు సార్ అంటూ ఉంటాడు, నిరంతరం రావాలంటే నిరంతరం ఏదో ఒకటి చేయాలి. మన సక్సెస్ ఎక్కడైనా మనం సక్సెస్ అనేది ఎక్కడ దాగి ఉంది అంటే ఎవ్రీడే కొత్త వాళ్ళను సార్ ఏమంటుంటాడంటే ఈరోజు కొత్త వాళ్ళకి ఎంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదే మన సక్సెస్ అంతే. ఈ నిరంతరం ఏదైతే ఇప్పుడు కన్సిస్టెన్సీ ఏదైతే చేశామో
మనం కస్టమర్స్ చేరుకోవడానికి ఆ కస్టమర్స్ని స్ట్రాంగ్ చేయాలంటే ఏంటిది విత్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇది ఎప్పుడైతే మనం ఎవ్రీడే చేస్తూ ఉంటామో 100% మనం ఖచ్చితంగా పొటెన్షియల్ కస్టమర్స్కి 100% చేరుకుంటాము. అసలు ఈ పొటెన్షియల్ కస్టమర్స్ అనేది ఎక్కడుంటారు అసలు అంటే ఎక్కడుంటారంటే మన ఒక కస్టమర్ యొక్క ప్రపంచంలో వాళ్ళ ఒక పరిచయాల రూపంలో ఉంటారు. కన్జ్యూమర్ రెగ్యులర్‌గా వాళ్ళ పరిచయాల్లో ఉంటారు. ఈ యొక్క వీవా రిటైలర్ ఏదైతే ఉంటారో వాళ్ళ ఒక పరిచయాల్లో ఉంటారనమాట. కాబట్టి ఎవ్రీడే మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క కొత్త వాళ్ళని చేరుకోవడంలోనే మన ఒక ప్రయత్నం అనేది ఉండాలి. అందులోనే మన సక్సెస్ అనేది దాగి ఉందంట. వేరే ఒక తంత్రం ఏమీ లేదు. మన సక్సెస్ అంతా ఈ వీక్ ఇన్‌కమ్ తీసుకోవడానికి సక్సెస్ అంతా ఏముంది అంటే ఈ యొక్క ఎవ్రీడే కొత్త వాళ్ళని ఎంతమంది చేరుకుంటున్నామనేది. లేదు. ఆ వచ్చిన కస్టమర్స్‌కి ఎంతమందికి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామనే దాన్ని బట్టే మీ యొక్క కొత్త వారు చేరుకోవడం అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని బట్టే మనకు ఇన్‌కమ్ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఓకేనా? మనం ఏమనుకున్నాం ఇప్పుడు నిరంతరం ఇన్‌కమ్ రావాలంటే ఎవ్రీ వీక్ నిరంతరం అంటే ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ రావాలంటే నిరంతరం కొత్త కస్టమర్స్‌ని మనం చేరుకోవాలి. ఓకేనా? మరి చేరుకోవాలంటే టిప్స్ ఏంటి? కొన్ని టిప్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. Constantly reaching out to potential customers. Would you like more tips? Yes, please. Here are a few more tips. 1. Educate yourself. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ ద ప్రొడక్ట్ అండ్ ఇండస్ట్రీ. ఎప్పుడైతే మనకి ఇప్పుడు ప్రైమరీ మనం ఎడ్యుకేషన్ తీసుకున్నాం, మనం వీఆర్ అయ్యాం, మనకి ప్రొడక్ట్ గురించి అర్థమైంది. ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఈ యొక్క వెల్నెస్ గురించి అర్థమైనప్పుడు, బయట ఉన్న ప్రాబ్లమ్స్ అర్థమైనప్పుడు, ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఫుల్ నాలెడ్జ్ రావడం జరుగుతుంది. మన ప్రొడక్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం వీఆర్ రిటైలర్కి ఏం చేస్తామంటే సార్ ఒకటి చెప్పారు ఏంటి అంటే జిఎస్ఎం అనమాట. అంటే దాంట్లో ఇంకేముంటుంది దీనికంటే అదనపు వేరే ఏముంటాయి అంటే కంపెనీ యొక్క ఆర్ఎండి కానీ మన ఒక సైన్స్ కానీ మరి ఈఎస్బిఐ కానీ ఒక రైట్ క్వాడ్రంట్ లెఫ్ట్ క్వాడ్రంట్ గురించి అర్థం అవ్వడం కానీ ఇవన్నీ కూడా డూప్లికేషన్ సక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క ఇండస్ట్రీ అనేది మనకి ఓన్లీ ప్రొడక్ట్ని ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసమే కాదు, మన ఒక ఫ్యూచర్ కూడా ఇందులో దాగి ఉందని మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? జిఎస్ఎం అనేది వచ్చిన ఒక విఆర్కి ఖచ్చితంగా మన సీనియర్ చేత ఈ జిఎస్ఎం కనుక మనం ఇప్పించగలిగితే ఏ ఒక వ్యక్తి అయినా సరే ఒక 40 రోజులు చాలా యాక్టివ్ అండ్ ఒక 90 రోజులు చాలా యాక్టివ్గా ఉంటారండి. ఆ 90 రోజుల్లో గనక 90 రోజులు అంటే ఎన్ని వారాలండి? లెక్క ఒక 11 to 12 వీక్స్ కదండి, అవునా? ఆ 12 వీక్స్ కనుక వారానికి ఒక సబ్జెక్ట్ కనుక ఇప్పించగలిగితే మనము ఈ యొక్క జిఎస్ఎంని కంప్లీట్ చేయగలిగితే అతనికి ప్రొడక్ట్ మనం ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసమే కాదు, మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో కూడా ఇవ్వడానికి మనకి ఇక్కడ ఉందని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అర్థమైందన్న వాళ్ళు ఒకసారి తమ్మివ్వండి. Understand the products and industry. 2. Set clear goals. Define what success looks like for you. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెట్ 3. గోల్. Build a network. Connect with like-minded. Success looks like for you. 3. Build a network. Connect with like-minded people. 4. Stay persistent. Define what success looks like for you. 3. Build a network and industry. 2. Set clear. సెట్ క్లియర్ గోల్ అనమాట. గోల్ అంటే ఏంటి అంటే డ్రీమ్కి ఒక డెడ్ లైన్ ఉంటే గోల్ అంటారండి దాన్ని. మన పెద్ద పెద్ద గోల్ ఏమొద్దు. కంపెనీకి అయితే ఒక డ్రీమ్ ఉంది, 2030 వరకు ఒక 1000 మంది కోటీశ్వరులను తయారు చేయాలని చెప్పి. అలాగే మన హరిసార్ కూడా డ్రీమ్ ఉంది, ఎక్కువ మంది డైమండ్స్ని నేను ఇవ్వాలి నా మన్యం టీం నుంచి అని సార్కి ఒక డ్రీమ్ ఉంది. అలాగే మనకు కూడా ఒక గోల్ ఉండాలి ఖచ్చితంగా. గోల్ ఉంటేనే మనకు క్రియేట్ అవుతుంది. అంటే గోల్ లేదు అంటే ఏంటి అంటే ఒక సముద్రంలో కనుక ఒక చెక్క కానీ వేస్తే దానికి ఎక్కడ అలా వస్తే అక్కడ కొట్టుకుంటూ పోతుంటుంది అనమాట. ఇది బాగుందంటే బాగుంది, లేదంటే లేదు, ఇది బాగుండదు, అసక్సెస్ అవుతుంటే అది ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఒక బోర్డు లేని బస్సు ఎక్కితే కనుక మనం ఎట్లయితే ఎక్కడ వెళ్ళాలో తెలియదో ఇది కూడా సేమ్ అనమాట. కాబట్టి ఆ గోల్ అనేది 100% ఉండాలన్నమాట.
గోల్ అనేది ఏం పెట్టుకుందాం మనం అసలు అంటే చిన్న చిన్న గోల్సే మనం సక్సెస్ చేస్తుంటాయి. పెద్ద పెద్ద సంవత్సరాల తరబడి ఏది మనకు వద్దండి. ఎవ్రీ వీక్ ఇన్కమ్ అంతే. ఎవ్రీ వీక్ ఇన్కమ్. సార్ ఒకటి పెట్టాడు మనకి ఏంటి అంటే ఒక 100 వీక్స్ ఛాలెంజ్ పెట్టాడు. ఒక గోల్ పెట్టాడు మనకి. పెట్టి దాంట్లో 100 ఒక స్టెప్ 1లో 100 ప్రైమరీ ఎడ్యుకేషన్స్ మనం కంప్లీట్ చేయాలని చెప్పి సార్ పెట్టడం జరిగింది. ఓకేనా? మరి దాంట్లో భాగంగా మనం ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది గోల్ పెట్టుకుందాం అంతే. ఈ వీక్ ఎంత ఇన్కమ్ కావాలి? ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈరోజు ఏంటి? మండే, శనివారం, ఆదివారం, థర్డ్ డే రావడం జరిగింది. మరి ఈ వారంలో ఎంత ఇన్కమ్ తీసుకుందామని మీరు అనుకున్నారా? సాటర్డే రోజే, శుక్రవారం అర్ధరాత్రి తర్వాతనే అనుకున్నారా? మరి ఎంత ఇన్కమ్ తీసుకోవాలి అంటే ఎంతమంది కొత్త వారికి చేరుకోవాలి, అవేర్నెస్ అందించాలంటే శోధ ప్లాన్స్ కంప్లీట్ చేయాలని చెప్పి. మరి శోధ ప్లాన్స్ లేవు మేడం, జరగట్లేదంటే ఎక్కడి నుంచి జరుగుతాయి అంటే ఉన్న వారికి, ఉన్న కస్టమర్స్కి మనము ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పించడం వల్ల అక్కడ శోధ ప్లాన్స్ క్రియేట్ అవుతాయి. కొత్త వాళ్ళకి అవేర్నెస్ అంటే వీళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అక్కడి నుంచి కొత్త ప్రపంచం ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ శోధ ప్లాన్లు క్రియేట్ అవుతాయి అనమాట. వాళ్ళకి కనుక ఖచ్చితంగా మనం చేయగలిగితే, ఈ ఉన్న వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే మోర్ శోధ ప్లాన్లు క్రియేట్ అవుతాయి. మోర్ శోధ ప్లాన్లు క్రియేట్ అయితే మోర్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఎంత ఇన్కమ్ కావాలనుకుంటున్నారు? ఎన్ని కంప్లీట్ అయితే ఒక 10 శోధ ప్లాన్లు కంప్లీట్ చేసామనుకోండి, ఖచ్చితంగా 10 ప్రోడక్ట్లు అయితే ఆర్డర్ వస్తాయండి. ఎవ్రీడే 1 శోధ ప్లాన్ కంప్లీట్ చేస్తారా, 1 ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారా అనేది మీరు పెట్టుకోండి. ఒక వారంలో ఒక 2 రోజులు సెలవు తీసుకోండి. 5 డేస్లో 5 ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ఇప్పించగలిగితే నెలకు 10,000 అనేది ఈజీ అండి. వివాలో మనం అన్యన్ టీంలో మాత్రం. ఓకేనా? అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో కూడా కూరగాయలు రెడీగా ఉంటాయి, బియ్యం రెడీగా ఉంటాయి, అన్ని. మరి వండడానికి ఎప్పుడు రెడీ అవుతుంది అంటే మనం అది కట్ చేసుకొని మనం కొంత వెయిట్ చేసి ఇవన్నీ చేస్తూనే ఆ వర్క్ ఆ తినడానికి రెడీ అవుతుంది. అంటే ఆ వీక్ ఇన్కమ్కి కారణం అవుతుంది. మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒక వండర్ఫుల్ టెక్నాలజీ ఉంది మనం చేరుకోవడానికి. ఇప్పుడు జూమ్ అనే టెక్నాలజీ ఉంది. అలాగే మన దగ్గర కస్టమర్స్ ఉన్నారు, ఎంతో మందికి అవసరం ఉంది ఇది. ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు రెడీ అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే ఇన్కమ్ కావాలని ఎప్పుడైతే స్ట్రాంగ్ డిజైర్ ఉంటుందో ఖచ్చితంగా ఇవన్నీ కలిసి మనకు కావాల్సిన ఇన్కమ్ను క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదా? ఇది అర్థమైందన్న వాళ్ళు ఒకసారి తంబివ్వండి. ఈ గోల్ని కంప్లీట్ చేసుకోవాలంటే నా దగ్గర నేమ్ లిస్ట్ ఉంది, నా దగ్గర ఉన్న టీం వాళ్ళ దగ్గర నేమ్ లిస్ట్ ఉంది. ఓకేనా? Goals. Define what success looks like for you. 3. Build a network. ఇదే ఇంకా ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి ఇదే అనమాట. మనం సక్సెస్ అవ్వడానికి ఇదే నమ్మండి. ఇంకా వేరే ఏం బ్రహ్మ పదార్థం ఏమీ లేదు. మరి హరిసార్ ఫోన్ చేయగానే, గ్రూప్ కాల్ చేయగానే ఈ వీక్ ఇన్కమ్ గుర్తుకొస్తుందా? హరిసార్ ఫోన్ చేయగానే ఈరోజు వర్క్ ఏం చేశారని గుర్తుకొస్తుందా? ఏంటి అనేది మనమే క్వశ్చన్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే బిల్డ్ ఏ నెట్వర్క్. కంపెనీ నెట్వర్క్ ఇవ్వడం కోసం వచ్చింది. అభిలాష్ సార్ ఏమంటారంటే నెట్వర్క్ క్రియేషన్ అంటే వన్ అండ్ ఓన్లీ ఏంటి అంటే స్టార్ క్రియేషన్ అని చెప్తున్నాడు. కొత్త వాళ్ళకి ఎంతమందికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ ఆరోగ్యం నీడ్ కంటే పైసా నీడ్ ఉంది అని చెప్తాడు. పైసా నీడ్ ఉంది, ఆ పీపుల్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి అని పదే పదే చెప్పే మాట మన సీఈఓ గారు ఏదైనా ఉంది అంటే అదే. మరి సీఈఓ అంజా సార్ మనకి ఇచ్చిన గొప్ప వరం ఏమనుకున్నాము, మనము గిఫ్ట్ ఏమనుకున్నాము? నెట్వర్క్. ఆ నెట్వర్క్ అనేది ఏ రూపంలో ఉంది అంటే ఆసక్తి ఉన్న పీపుల్ రూపంలో ఉంది, కస్టమర్స్ రూపంలో, విఆర్ రూపంలో, వాళ్ళ రూపంలో ఉంది. మరి వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ కంపెనీ గురించి కానీ, ప్రొడక్ట్ గురించి కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మనకి నెట్వర్క్ అవుతారు. సార్ అంటుంటాడు హరిసార్ ఏంటి అంటే నేను నెట్వర్క్ కాదు, నెట్వర్క్ చూసుకునే వాళ్ళని క్రియేట్ చేస్తున్నానని చెప్పి సార్ పదే పదే అంటుంటారు అనమాట. బయట కంపెనీస్కి మన కంపెనీకి తేడా ఏంటి? ఇప్పుడు ఆ ఒక కోచింగ్ సెంటర్కి ఈ కోచింగ్ సెంటర్కి తేడా ఏంటి అని ఎప్పుడైనా వేరియేషన్ చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంటుంది. అప్పుడు కొంచెం డెప్త్గా మనం ఆలోచిస్తాం, వర్క్ చేస్తాం అనమాట. అలాగే మన కంపెనీ మన ఓన్ నెట్వర్క్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు చేసుకోవచ్చా? ఎంతమంది నెట్వర్క్, చాలా మంది వచ్చారు నాకు టీం వచ్చారు, నాకు నెట్వర్క్ ఇచ్చిపోయారు. నెట్వర్క్ మనం తీసుకుందామా ఇద్దామా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మరి నెట్వర్క్ అంటే అసలు ఏంటి అంటే ఫ్రాంచైజ్ని నెట్వర్క్ అంటారండి.
ఒక ఫ్రాంచైజ్ అనమాట. ఒక వ్యక్తి ఒక ఫ్రాంచైజ్ అనమాట ఇక్కడ. ఓకేనా? బయట మరి ఒక ఫ్రాంచైజీ ఒక నెట్వర్క్ క్రియేషన్ చేసుకోవాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది మనం ఇక్కడ చూద్దామండి. ఇక్కడే ఉన్నారా మీరందరూ కూడా? 20 लाख पतंजलि स्टोर పతాంజలిది ఒక నెట్వర్క్ ఒక్క ఫ్రాంచైజ్ క్రియేట్ చేయాలంటే 20 లక్షలు కావాలంట. करोड़ KFC కేఎఫ్సి ఒకటి పెట్టాలంటే ఒక 1 crore కావాలంట ఒక ఫ్రాంచైజ్. 50 लाख डॉक्टर बत्रा क्लिनिक డాక్టర్ బత్రా క్లినిక్ పెట్టాలంటే మన 50 lakh కావాలంట. 2 करोड़ बारबेक्यू नेशन బార్బికి నేషన్ కంప్లీట్ 0 रुपए डायरेक्ट सेलिंग कंपनी కానీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనకు కంప్లీట్ చేయాలంటే ఎన్ని ఫ్రాంచైజ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎంత నెట్వర్క్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అండి 0. ఇక్కడ టైం అంత స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అట్లా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు జానే సార్ ఒక నెట్వర్క్ కదండి, అవునా కదా? నేను ఒక నెట్వర్క్. ఇట్లా ఇదంతా మనం అందరం ప్రతి ఒక్కరిని ఒక నెట్వర్క్ అన్నమాట. ఓకేనా? ఒక్కొక్కరు ఒక ఫ్రాంచైజ్తో సమానం. ఎప్పుడైతే అలా చూస్తామో 100% ఫోకస్ అనేది ఖచ్చితంగా పెట్టడం జరుగుతుందండి. ఎప్పుడైతే లైట్గా చూస్తామో ఇంకా అంతే, మనం ఫోకస్ అనేది తగ్గుతుంది అనమాట. 20 लाख पतंजलि स्टोर 1 करोड़ KFC 50 लाख डॉक्टर बत्रा क्लिनिक 2 करोड़ बारबेक्यू नेशन 0 रुपए डायरेक्ट सेलिंग कंपनी చూడండి, ఇప్పుడు నాకు కర్నూలు ఒక నెట్వర్క్, ఒక ఒక రాజమండ్రి ఒక నెట్వర్క్, నాకు అక్కడ ఒక నెట్వర్క్ ఉంది. కానీ దానికి ఏమన్నా లక్షలు పెడుతున్నా అంటే లేదు, అవునా? అట్లా మనం అందరం కూడా ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అయితే ఉంది. అర్థమైంది అన్న వాళ్ళు ఒకసారి తమ్మి ఇవ్వండి. నెట్వర్క్ అంటే అర్థమైంది అన్న వాళ్ళు తమ్మి ఇవ్వండి. ఆ నెట్వర్క్ అనేది మనకు ఆసక్తి ఉన్న కస్టమర్ రూపంలో ఉంది, మన ఆసక్తి ఉన్న టీం రూపంలో ఉంది. వాళ్ళు నెట్వర్క్ చూసుకునే విధంగా వాళ్ళు మోర్ నెట్వర్క్ ఇచ్చే విధంగా, వాళ్ళు నెట్వర్క్ క్రియేట్ చేసుకునే విధంగా, వాళ్ళు షేరింగ్లోకి ఇప్పుడు నేను ఉన్నాను. ఆ నెట్వర్క్ అంటే ఏందో అర్థమైంది. నేను ఓన్ జిమ్ లింక్ తీసుకున్నాను, నేను వైఫై పెట్టించుకున్నాను, నేను ఓన్గా షేరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. నా పని నాదే అనమాట. అంటే నెట్వర్క్ చూసుకునే వాళ్ళని క్రియేట్ చేయడం కలిగింది. ఏంటి? ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మెంటర్ గారు సీనియర్ నాకు ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇది మామూలుది కాదు, ఇట్లా మనం క్రియేషన్ చేసుకోవచ్చు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ, ఇవన్నీ చెప్పి నాకు అంత అర్థమైనప్పుడు, ఎప్పుడైతే నెట్వర్క్ అనేది నాకు అర్థమైందో అప్పుడు నేను దీని మీద ఫోకస్ అనేది పెట్టగలిగాను. Connect with like-minded people. 4. Stay ఎప్పుడు అట్లా ఎప్పుడైతే అర్థమవుతుందో అలాంటి క్రియేషన్ చేసుకుని ఒక మైండెడ్ పీపుల్కి మనం రీచ్ అవుతాం. అందులో అది సార్ అంటుంటాడు, డైమండ్స్ అని ఒక వ్యక్తి అన్నంట, డైమండ్స్ తయారు చేస్తున్నా అంటే లేదు లేదు నేను ఏరుకుంటున్నా అని చెప్పడం జరిగిందనమాట. అలాగే మన కస్టమర్స్ రూపంలో, ఆసక్తి ఉన్న కన్జ్యూమర్స్ రూపంలో, మన విఆర్ రూపంలో, మన స్టార్ రూపంలో, స్టార్ 50 రూపంలో, మన టీం రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టే పర్సిస్టెంట్, కన్సిస్టెన్సీ ఇస్ ఎ కీ. అంటే స్టే పర్సిస్టెంట్, పట్టుదల. పట్టుదలని విక్రమార్కుడు అంటుంటారు కదండి, అవునా కదా? అంటుంటారా లేదా? మరి అలా ఉండాలి ఖచ్చితంగా. పట్టరాదు, పట్టు విడరాదు, పట్టు విడవ కన్నా పడిచచ్చటం మేలయ్యా అంటుంటారు కదా, అవునా కదా? పట్టాం. ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా నా ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది, ఖచ్చితంగా నాకు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు, నా ఫ్యూచర్ నా పిల్లలకి నాకు ఒక ఒక అమృత సమానమైన ప్రోడక్ట్ నాకు వచ్చింది, నేను ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి తీసుకెళ్ళడానికి ఇదే మంచి అవకాశం అని నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎన్నో రిజెక్షన్స్ వచ్చాయి. మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ రిజెక్షన్ ప్రతి ఒక్కరికి అదే వస్తుంది. అట్లాంటిది ఇట్లా పట్టుదలగా కూర్చున్నప్పుడు నాకు కొంత క్రియేట్ అయింది. అప్పుడు వాళ్ళలో నేను నిరూపించుకోగలిగాను. ఓకేనా? ఎప్పుడు నిరూపించుకోగలుగుతాం మనము? ఈ పట్టుదల ఉంటుంది, కానీ ఎప్పుడు నిరూపించుకోగలుగుతాం అంటే కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా నిరూపించగలుగుతాం. దాన్ని ఏదైనా సరే సాధించాలంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఉప్మా అనుకోండి, ఎంబటే కలపాలి, కలిపిపోతే అది తినడానికే రెడీ అవ్వదు. సేమ్ వే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏంటి అంటే ఎవ్రీడే ఒక రోజు 2 రోజులు ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి ఒక వారం రోజులు వదిలిపెట్టామనుకోండి, అటు నుంచి అటే వెళ్ళిపోతారు, ఇంకా అంతేగా, కనబడరు. ఇట్లా ఎంతో మంది మిస్ అయ్యడం జరిగింది. కాబట్టి కన్సిస్టెన్సీ ఇస్ ఎ కీ. మన పట్టుదల, దాంతోపాటు నిరంతరం చేయాల్సిన వర్క్ ఏదైతే కొత్త వాళ్ళని చేరుకునే వర్క్, అంతే సింపుల్.
ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చే వరకు అంతే ఇంకా. ఓకేనా? ఇది అర్థమైందన్న వాళ్ళు ఒకసారి థంబ్ ఇవ్వండి. Persistent. Consistency is key. 5. యూజ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఉపయోగించుకొని ఎంతోమంది నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు డిజిటల్ మహిళ ఉంది. తను ఈరోజు ఎంతోమందిని తయారు చేసింది అంటే సోషల్ మీడియా ద్వారానే. సోషల్ మీడియా ద్వారానే అట్లా చేరుకోవచ్చు. మనము సోషల్ మీడియా ద్వారా డిజిటల్‌గా ఇప్పుడు ఇక్కడే ఉండి, ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. పోచంపల్లిలో భోగ సార్ ఉన్నారు. హరి సార్ ఇప్పుడు మిర్యాలగూడెంలో ఉన్నారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి వివిధ ఏరియాల నుంచి ఇంతమంది ఉన్నారు. అవునా కాదా? అవునా? అట్లా మనం డిజిటల్‌గా మనం ఎంతో మందిని చేరుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు రోజులు కాదు. మేము వెళ్ళాలంటే ఒక రోజు ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలంటే 2 డేస్. కర్నూలు వెళ్ళాలంటే ఒక 1 డే. ఇట్లా 10,000 ఖర్చు, 20,000 ఖర్చుతో కూడిన పని. ఒక్క కస్టమర్‌ని కలవాలంటే, ఒక్కరు ప్రాస్పెక్ట్‌ని కలవాలంటే, కస్టమర్ కూడా కాదు, ప్రాస్పెక్ట్ కొత్త వాళ్ళని చేరుకోవాలంటేనే అంత ఇబ్బందితో కూడిన పని. ఈరోజు ఈజీ అయిపోయింది. దేని ద్వారా? డిజిటల్‌గా ఈజీ అయిపోయింది. అట్లా మనం చేరుకుంటున్నాం. ఇక్కడే ఉండి ఎంతో మందిని చేరుకుంటున్నాం. మరి దాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈరోజు డిజిటల్ మహిళ తను ఎంతో మందికి ఆమె దగ్గర ఏమి ఆపర్చునిటీ లేదు. కానీ నీలో స్కిల్ ఉంది. నువ్వేదో నిరూపించుకో అంతే. వాళ్ళలో ఉన్న స్కిల్‌ని, ఇన్నర్ స్కిల్‌ని తట్టి లేపింది అంతే సింపుల్‌గా. అట్లా ఆ ఒక వాతావరణంలో ఉంచింది. అట్లా మరి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. అట్లా సోషల్ మీడియా ఉపయోగించుకొని ఇప్పుడు నాగరాణి మేడం ఉంది. తన బోత్ సైడ్ టీమ్ మొత్తం కూడా సోషల్ మీడియా ద్వారానే ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఈ యొక్క స్టేటస్ ద్వారానే తన ఒక టీమ్ అనేది రావడం జరిగింది. అట్లా ఎంతోమంది మన సోషల్ మీడియాని ఉపయోగించుకొని మనం దాన్ని అది మనం ఉపయోగించుకుంటుందా? మనం దాన్ని ఉపయోగించుకుంటున్నామా? అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తున్నాం. దానికెళ్ళిపోతూనే ఉంటాం అంతే. ఒక కంటెంట్ గురించి చూస్తాం అంటే అది తీసుకొని మనం ఇప్పుడు సార్ ఉంది. సార్ ఒక వీడియో పెట్టాడు. నేను దాంట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ ఒక రీల్ చూస్తూ వేరే నెక్స్ట్ రీల్ వస్తూనే ఉంటుంది. నేను దాంట్లోకి వెళ్ళిపోయానా, ఇక్కడి నుంచి కట్ అయ్యి నేను బయటకు వచ్చి ఇది ఇన్ఫర్మేషన్‌గా మార్చుకొని నేను ఉపయోగించుకున్నాను అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవునా? మరి మన వాట్సాప్ ఈ యొక్క ఎన్నో ఉన్నాయి వాట్సాప్. చాలామంది వాట్సాప్‌లో లెఫ్ట్ అవుతుంటారు. సంపాదించేది ఏవి? నీకు నీ యొక్క నెట్‌ని అయిపోగొట్టేది ఏది? అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకరోజు సార్ ఇంతమంది ఇట్లా గ్రూప్‌లో ఎక్కువైనాయి కదా సార్ ఇట్లా అవుతుందని చెప్పి అదే విషయాన్ని టీమ్ అనే విషయాన్ని తీసుకొచ్చి నేను సార్‌కి చెప్పాను. సార్ చెప్పిన క్లారిటీ నాకు ఆ విషయం అనమాట. సంపాదించేది ఎన్ని? మనకి ఖర్చు చేసేది ఎన్ని? మరి మనం ఎవ్రీడే వీడియో చూస్తాం, ఫేస్‌బుక్ చూస్తాం, మన ఇన్‌స్టాగ్రామ్ అన్నీ చూస్తుంటాం. దాన్ని ఉపయోగించుకొని మనం సంపాదనగా మార్చుకుంటున్నామా? లేదంటే ఆ ఒక నెట్ కంప్లీట్ చేసుకొని దానికే మనం మార్కెట్ క్రియేట్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇది అర్థమైందా? మనం ఇప్పుడు ఉపయోగించుకుందామా? డిజిటల్ అండ్ సోషల్ మీడియాని ఉపయోగించుకొని మనం నెట్వర్క్ క్రియేషన్ చేసుకుందామా మరి? Use social media. Leverage platforms to reach. లివరేజ్ ప్లాట్ఫామ్స్ టు రీచ్ ఏ బ్రాడర్ ఆడియన్స్ అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న చిన్న ప్రోగ్రామ్ చూడండి వస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్స్ అంటే వాళ్ళు వస్తున్నారంటే నాకు అర్థమవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఏదో వీళ్ళ సినిమా రిలీజింగ్ ఉందని చెప్పి. వాళ్ళకి ఏంటి అండి? ప్రేక్షకులే కదా వాళ్ళు. వాళ్ళు లివరేజ్ చేయడానికి. అంటే ఆ ఒక ప్రోగ్రామ్‌ని సక్సెస్ చేయడానికి వాళ్ళు కోట్లాది కోట్లు తెప్పించడానికి ఎవరు అంటే అక్కడ ఆడియన్స్ అంతేనా? ఇక్కడ మనకి మన నేమ్ లిస్ట్‌లో ఉన్న పరిచయాలు. పరిచయాలు ఎవరండి? పరిచయాలంటే మనకి రిటైల్ జరగాలంటే ఉంది. అలాగే మన నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలంటే ఉంది. మనకి మన నేమ్ లిస్ట్‌లో ఉన్న పీపుల్‌కి ఎవ్వరికీ మన ప్రొడక్ట్ గురించి తెలియదు. ఎవరికీ వెల్‌నెస్ గురించి తెలియదంటే ఎంబటే మనకు దొరికిపోతారు. మళ్ళీ ఇంకా ఫైనల్ ఏంటి అంటే మన ఒక ఫ్యామిలీలో, మన ఒక నేమ్ లిస్ట్‌లో ఎక్కువ మంది ఎవ్రీడే మెడికేషన్ తీసుకునే వాళ్ళు ఎవరు? హాస్పిటల్ తరచూ వెళ్ళే వాళ్ళు ఎవరు? అని చెప్పి లిస్ట్ మనం రాసుకోవాలి. దీనివల్ల మనకి ఒక ప్రాస్పెక్ట్ క్రియేట్ అవుతూ ఉంటారు. అలాగే ఇంకొక పీపుల్ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది? మనకి కస్టమర్స్ వస్తారు. ఆ ప్రాస్పెక్ట్ అనేది మనం ఎప్పుడైతే ఫైండ్ అవుట్ అవుతుందో వాళ్ళకి టైం తీసుకోవడం వల్ల ఆ టైం అనేది ఎప్పుడు దొరుకుతది అంటే వాళ్ళ ఒక అనారోగ్యానికి
నా దగ్గర ఒక వండర్ఫుల్ సొల్యూషన్ ఉందని చెప్పి ఎప్పుడైతే మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళ దగ్గర సమయం తీసుకుంటామో అప్పుడు అక్కడ క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే అక్కడ ఉన్న ఇంకా ఆ నేమ్ లిస్ట్‌లో ఇంకెవరు ఉంటారు? మనీ నీడెడ్ ఉంటారు. అంటే నాలా చదువుకున్న వాళ్ళు ఇంటికే పరిమితమైన మంది ఎంతోమంది లేడీస్ ఉంటారండి. మే ఫోకస్ ఆన్ లేడీస్. ఎందుకంటే చిన్న చిన్న ఇన్‌కమ్‌తోటి సంతోషపడుతూ ఉంటారనమాట. చిన్న చిన్న ఇన్‌కమ్‌లు ఎక్కువ మంది దగ్గర వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఫోకస్ ఆన్ నెట్వర్క్ స్పీడ్‌గా బిల్డ్ అవ్వాలి అంటే ఫోకస్ ఆన్ ఉమెన్స్. ఉమెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ మీద ఫోకస్ చేయాలి మనం. మనకు బిజినెస్ లివరేజ్ అవ్వాలి అంటే అలా మనకి ఈ యొక్క ఉమెన్స్ మీద ఫోకస్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. చదువుకొని ఇంట్లోనే ఉన్నారా? ఒక 6 సంవత్సరాలు అనేది పిల్లలు ఒక పెద్దగా అవ్వడానికి ఒక 6 సంవత్సరాలు లేడీస్ అనేది ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ ఒక సమయం అంతా వృధా అవుతుంది. వాళ్ళు ఆ సమయాన్ని ఉపయోగించుకొని పెళ్ళికి ముందు ఎంతోమంది చదివి ఉంటారు. కానీ ఎంతో ఇన్‌కమ్ క్రియేషన్ చేసుకోవాలని డ్రీమ్స్‌లో ఉండి ఉంటారు. వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని ఎప్పుడైతే అర్థమవుతుందో ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అలాంటి ఉన్న మనీ నీడెడ్ పీపుల్ ఉన్న లేడీస్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళని ఫోకస్ చేయండి. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆలోచించే వాళ్ళు ఫోకస్ చేయండి. ఒక మంచి ఇన్కమ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఫోకస్ చేయండి. అంటే వస్తున్న ఇన్కమ్ తోటి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. తక్కువ ఇన్కమ్ వస్తుంటుంది. వాళ్ళు చదువుకున్న చదువేం పెద్దగా ఉంటుంది. ఎంతో వ్యయ ప్రయాసాలు ఉంటుంటాయి. అలాంటి వాళ్ళకి ఫోకస్ చేయండి. వాళ్ళ మనీ నీడెడ్ అండ్ హెల్త్ నీడెడ్ పీపుల్‌ని మనం ఎప్పుడైతే ఫైండ్ ఔట్ చేస్తామో, ఫైండ్ ఔట్ చేస్తే ఖచ్చితంగా మనకి లివరేజ్ అవుతుంది. అంటే ఈ వీక్ మళ్ళీ వీక్ ఇన్కమ్ ఏమైనా ₹1 పెరగడము. ఈ వీక్ మళ్ళీ వీక్ ఇన్కమ్‌కి ఒక 25 పీవీ పెరగడము. ఈ వీక్‌కి ఒక స్టార్ క్రియేట్ అయ్యారు. మళ్ళా వీకు మళ్ళా స్టార్ 50 క్రియేట్ అయ్యారు. ఈ వీక్ ఒక ఇద్దరు వీఆర్ వచ్చారు. మళ్ళా వారం ఒక స్టార్ క్రియేట్ అయింది. ఆ స్టార్ దగ్గర మళ్ళీ ఒక ఇద్దరు వీఆర్‌లు క్రియేట్ అవ్వడం. ఇట్లా మనం పెంచుకుంటూ వెళ్ళిపోయి మనం ఒక బిజినెస్‌ని మనం క్రియేట్ చేసుకుందాం. Reach a broader audience. Should you need more details, feel free to ask. Comment social media below if you need help with that. అర్థమైందండి? మళ్ళీ నేను ఫైనల్ పాయింట్స్ నేను చెప్తాను. నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. హౌ టు సక్సెస్ మన బిజినెస్ అంతా మనది ఏంటి అంటే ఇండస్ట్రీ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. ఓకేనా? మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనది. మనము నెట్వర్క్ అంతమందికి ఇస్తూ ఉంటాము. కొందరు నెట్వర్క్ క్రియేషన్ చేసుకుంటారు. ఏ కేటగిరీలో ఉందాం అనుకుంటున్నారు? ఫస్ట్ వన్ వచ్చేసిందంటే మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ అవ్వడం ఎలా అంటే స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అండ్ అండర్‌స్టాండింగ్ ద ప్రొడక్ట్స్ అనమాట. ఎట్లా అండర్‌స్టాండింగ్ చేయొచ్చు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి కమ్యూనికేషన్‌లో ఉండొచ్చు అండ్ అండర్‌స్టాండింగ్ చేయొచ్చు. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసిందంటే కన్సిస్టెన్సీ రీచింగ్ అవుట్ ద పొటెన్షియల్ కస్టమర్స్. మనం నిరంతరం కొత్త వాళ్ళని చేరుకునే ఒక భావంతో గనక ఎవ్రీడే ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఈ ఒక ప్రాస్పెక్ట్‌ని క్రియేషన్ చేసుకోవచ్చు. ఉన్న ఉన్న వాళ్ళ నుంచి కస్టమర్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఆ కస్టమర్స్‌ని పొటెన్షియల్‌గా మార్చుకోవచ్చు. ఎప్పుడు మార్చుకోవచ్చు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల. నిరంతరం ఏదైతే రావాలంటే నిరంతరం ఏదో చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏందంటే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. అండర్‌స్టాండ్ ద ప్రొడక్ట్స్ అండ్ ఇండస్ట్రీ. మనం ఎప్పుడైతే ఎడ్యుకేట్ అవుతామో దీని గురించి అది నాకు అవసరమని అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తామో ఖచ్చితంగా మనం షేరింగ్ చేయాలనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ యొక్క జీఎస్ఎంలో అన్ని విషయాలు మనం చెప్తామో ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ గురించి, ఇండస్ట్రీ గురించి ఎప్పుడైతే తెలుసుకుంటారో అక్కడి నుంచి మనకి స్టార్ క్రియేషన్ మొదలవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే సెట్ ఏ క్లియర్ గోల్ అనమాట. ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది గోల్ పెట్టుకోవాలి. ఆ వీక్ ఇన్కమ్‌కి ఎంతమంది కొత్త వాళ్ళని చేరుకోవాలనేది గోల్ పెట్టుకోవాలి. ఈ యొక్క చిన్న పని చేయగలిగితే 100% మనం సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ఏ నెట్వర్క్ క్రియేషన్ చేసుకో. మనకు సియాంజా సార్ ఇచ్చిన వరం ఏంటంటే నెట్వర్క్ క్రియేషన్. ఒక సామాన్యుడు మానవుడు నెట్వర్క్ క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. నెట్వర్క్ అంటే ఊరికే రాదు. ఒక డిమాండ్ క్రియేట్ చేసే ప్రొడక్ట్ మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే నెట్వర్క్ క్రియేషన్ చేసుకోవచ్చు. అలాంటి క్రియేషన్ చేయడానికి మనకి ఎడ్యుకేషన్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉపయోగపడతాయి. వైబ్రెంట్ వే ఎడ్యుకేషన్, మన్యం టీమ్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆ విధంగా ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మన నెట్వర్క్ క్రియేట్ చేసే పీపుల్ని మనం చేరుకుంటాం. అప్పుడు మోర్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. స్ట్రాంగ్ పిల్లర్స్ ఉంటేనే మనం టెంట్ ఎక్కువ పెంచాలనుకోండి, పిల్లర్స్ ఎక్కువ పెంచాలి. అంటే నెట్వర్క్ అనేది అంటే నెట్వర్క్ చూసుకున్న ఒక వ్యక్తిని క్రియేషన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానే సార్ తను నెట్వర్క్ క్రియేషన్ చేస్తూ ఉంటారు. చూసుకునే ఒక వ్యక్తి అనమాట. అట్లా అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టే పర్సిస్టెన్స్ అనమాట. కన్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ. ఈ పట్టుదల ఉండాలి. దానికి తోడు మనం కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం సోషల్ మీడియాని, డిజిటల్‌ని ఉపయోగించుకొని ఎంతో దూరం ఉన్న వ్యక్తులకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ద్వారా మన ఒక బిజినెస్‌ని లివరేజ్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది విత్ వీవా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ హరి సార్. ఈరోజు నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు, అలాంటి ఒక వండర్ఫుల్ వీడియో గ్రూప్లో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. గుడ్. ఇవి మెయిన్ పాయింట్స్. ఇవి అందరికీ ఇప్పుడు ఎవరెవరికైతే నెట్వర్క్ అవసరమో వాళ్ళందరూ కూడా వినాల్సినటువంటి పాయింట్స్. ఆ తర్వాత రికార్డింగ్ ఉంటుంది, అది కూడా మీరు చూసుకోండి. ఇది అనుభవం నుంచి వచ్చేటువంటి సబ్జెక్టు. నేను ఒకసారి అవి చూడండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటంటే కంపెనీకి ఇంపార్టెంట్ అన్నీ. ప్రతి కంపెనీకి ఏం ఇంపార్టెంట్? ప్రతి ఇంట్లో నా ప్రోడక్ట్ ఉండడం ఇంపార్టెంట్. అంతేనా? నా ప్రోడక్ట్ ప్రతి ఇంట్లో ఉండాలి. నా క్లోజప్, నా కోల్గేట్, నా సంతూరు ప్రతి ఇంట్లో వాడాలి. ఇది ప్రతి కంపెనీ. సో ఇండస్ట్రీలో కూడా అందరికీ పల్స్ కాఫీ వాడాలి. ఓకే, దీనికి మనం ఎంత ఉపయోగపడుతున్నాం అనేది ఇంపార్టెంట్. దీనికి మనం మన యొక్క తెలివితేటలు, మన స్కిల్స్ దానికి ఉపయోగపడితే అది మనకేమి ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. అంతేనా గణేష్? నాకేమిస్తుంది ఇది? ఇండస్ట్రీ నాకేమిస్తుంది? మేడం చెప్పింది అసలైనటువంటి ఇంపార్టెంట్ ఇది వీక్లీ ఇన్కమ్ అండ్ నెట్వర్క్. అంతేనా? వీక్లీ ఇన్కమ్ అండ్ నెట్వర్క్. సో ఇది ఇంపార్టెంట్. సో ఈ వీక్లీ ఇన్కమ్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక నెట్వర్క్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో ఫస్ట్ మనకి ఈ 3 విషయాలు. ఒకటి, ఇంపార్టెన్స్ మనకు తెలియాలి. ఒకవేళ ఇవన్నీ క్లారిటీ కావాలి అని అంటే మనకి ఒక 3 వాల్యూలు తెలియాలి. 3 వాల్యూస్. ఒకటి ఆపర్చునిటీ వాల్యూ, కంపెనీ వాల్యూ తెలిస్తే క్లారిటీ వస్తుంటుంది. ఒక్కొక్కటి క్లారిటీ వస్తుంటుంది. కంపెనీ వాల్యూ ఎవరు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు? కంపెనీ వాల్యూ అంటే దాని ప్రోడక్ట్ కానీ, దాని ఫ్యూచర్ కానీ, దాంట్లో ఉన్న విజ్డమ్ ఏంటి, అది మనకిస్తున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఇంత ఫోకస్ ఎవరికి వస్తుంది? ఎవరు ఆ పుస్తకాన్ని రీసెర్చ్ చేస్తారు? మార్కులు కావాలి అనుకున్న వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. అంతేనా? రీసెర్చ్ చేస్తారు, రైట్? వాళ్ళు ఆ రీసెర్చ్ పాయింట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళది ఆ ర్యాంక్ కానీ అది కానీ కొట్టుకుంటారు, తీసుకుంటారు. ఓకే, ఇక్కడ మార్కులు కావాలంటే రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి కావాల్సిన ర్యాంక్ వస్తుంది. ఓకే, వాళ్ళకి కావాల్సిన మనీ వస్తుంది. అలాగే ఇక్కడ ఎవరికైతే మనీ కావాలనుకుంటారో వాళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి సంకల్ప శుద్ధి ఉంటుంది, క్లియరెన్స్ ఉంటుంది. సీనియర్ ఎందుకు చెప్తున్నాడు అని ఉంటుంది. సీనియర్ నీకు గాలం వేస్తున్నాడా, లేకపోతే నీ టైం ఉపయోగించుకుంటున్నాడా, లేకపోతే నువ్వే సీనియర్ టైంని ఉపయోగించుకుంటున్నావా, ఎవరికి ఉపయోగపడుతున్నారు అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనకి సో మనీ అనేటువంటిది అవసరం ఉందా, నీడ్ ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనీ అవసరం ఉందా అని మళ్ళీ నేను తర్వాత చెప్తాను. మరి మన నేమ్ లిస్ట్లో కూడా మనీ అవసరం ఉందా అని ఎతకాలా? మనీ అవసరం ఎంతమందికి ఉంది? భూమి చాలామంది, ఎవరికి లేదని. అంబానీ అడగండి, నాకు వద్దు అని అంటే చెయ్యెత్తుతాడా, దించుతాడా? ఎవరైనా 100 రూపాయలు కారులోంచి పడేసిన వాళ్ళు ఉన్నారా? ఎక్కువైపోయినాయని. ఇప్పటివరకు అయితే ఏ ఇంట్లోంచి అయితే బయటపడలేదు. చెత్త బయటపడ్డది కనుక డబ్బులు అయితే బయటపడలేదు కదా. కాబట్టి వద్దు అనేటోళ్ళు ఎవరు ఉండరు. ఓకే, ప్రొడక్ట్ వాల్యూ తెలిసిన తర్వాత, కంపెనీ వాల్యూ తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత ముందుకు వెళ్తున్నారు అనేది, ఆ మనీ అనేది తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చి పెరిగిన తర్వాత జరుగుతుంది. నీ నేమ్ లిస్ట్లో మనీ అవసరం ఎవరికి ఉంది అనేది కాదు ఫస్ట్ వెతకాల్సింది, హెల్త్ నీడ్ ఎవరికి ఉంది అనేది అది మనం వెతకాల్సినటువంటిది ఫస్ట్. ఓకే, ఇది చెక్ చేసుకోవాల్సిన పాయింట్. ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ ఇదే ఎతుకుతుంటుంది, మనీ ఎవరికి కావాలని. ఎందుకంటే నాకు కూడా కావాలి కాబట్టి, హరిప్రసాద్ కూడా కావాలి.
కానీ ఎలా పని అవుతుంది అని. మీకు ర్యాంకు కావాలా, ర్యాంకులు కావాలని ఊదర కొడుతుంటారు. ర్యాంకులని ప్రచారం చేయని గవర్నమెంట్ స్కూల్స్ వచ్చినాయి ఇప్పుడు. సరిపోయిందా? గవర్నమెంట్ స్కూల్స్ చూపిస్తున్నాయి. అది అవేం ఊదర కొట్టవు ర్యాంకుల గురించి. ఓకే, ఫస్ట్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఇన్కమ్ అవసరం ఉన్న వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్తారు. డ్రీమర్ అంటారు వాళ్ళని, డ్రీమర్స్ అంటారు. కంపెనీ వాల్యూ తెలిసిన తర్వాత ప్రోడక్ట్ వాల్యూని ఫస్ట్ మనం అందరికీ చేరవేయడం అనేది, వాల్యూ క్రియేషన్ ద్వారానే వాల్యూమ్ క్రియేషన్ జరుగుతుంది. ఇది మనం పెట్టుకోవాల్సినటువంటిది. నెట్వర్క్ రెండు కోణాల్లో ఉంటుంది. నెట్వర్క్ ఒకటి కస్టమర్ నెట్వర్క్, రెండోది పార్ట్నర్స్ నెట్వర్క్. కస్టమర్స్కి హెల్త్ కావాలి, పార్ట్నర్స్కి ఇన్కమ్ కావాలి. క్లియరా సూర్య? ఇది మెయిన్. ఎందుకు మేడం ఒకటి చెప్పింది? ఒకటి చూడండి, నేను ఫస్ట్ ఈరోజు రాసుకోవడంలో ఈరోజు నేను ఏం రాసుకున్నానంటే, వీక్లీ 1000 రూపీస్ నుంచి 10,000కి ప్రయాణమే 100 వీక్స్ ఛాలెంజ్. శాంతి మేడం. ఓకే, గణేష్ ఎవరైనా వెళ్ళొచ్చు. ఏదో ఒకటి లక్ష్యం ఉండాలి. పక్షికను లేకపోతే ఎటు చూడాలో తెలియదు. 1000 రూపీస్ వీక్లీ నుంచి ఫస్ట్ వీక్లీ వస్తుందంటే రాకపోవచ్చు, 2 వారాలకు 3 వారాలకు ఒకసారి వస్తుంది. తర్వాత 1 వీక్కి తీసుకొచ్చుకోవాలి. దాన్ని 1000 నుంచి 10,000 రూపీస్ వీక్లీగా ఎలా చేసుకోవాలనేదే ఇప్పుడు ఈ పాఠాలన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేదానికి వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే, ఈ డ్రీమ్ ఉంటే వస్తుంది. ఈ డ్రీమ్ లేకపోతే అసలు లేవబుద్ధి కూడా కాదు. సీనియర్ కాలు అదొక ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ డ్రీమ్ అనేది ముఖ్యం. ఫస్ట్ పార్ట్నర్స్ నెట్వర్క్ అని అంటున్నాను చూసారా, ఈ డ్రీమ్ ఉన్న వాళ్ళే మన పార్ట్నర్స్. గణేష్ గారు హీజ్ ఏ పార్ట్నర్. లాగిన్ అయిన వాళ్ళందరూ పార్ట్నర్ కాదు, కొన్న వాళ్ళందరూ పార్ట్నర్ కాదు, మిగతా వాళ్ళందరూ పార్ట్నర్స్ కాదు. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏది వస్తుంది? కస్టమర్ నెట్వర్కా, పార్ట్నర్స్ నెట్వర్కా? కస్టమర్ నెట్వర్క్ ఇస్ ద ఫస్ట్. మేడం గారు ఏమన్నారు? ఇది టీమ్ మన్యంలో సాధ్యం అవుతుంది అని అన్నారు. ఎందుకని అంటే, టీమ్ మన్యం ఫోకస్ ఆన్ ఆల్వేస్ వెల్నెస్ మార్కెట్, నాట్ పార్ట్నర్స్ మార్కెట్. పార్ట్నర్స్ మార్కెట్ మీద ఎప్పుడు ఫోకస్ చేయదు. పార్ట్నర్స్ అనేవాళ్ళు తయారవుతారు. చెప్పాను కదా, డైమండ్స్ని ఏరుకుంటున్నాను అని. దానికి ఎప్పుడు పొంతన ఉండదు. లేకపోతే ఇక్కడ క్లారిటీ లేకపోతే ఒకటేమో అనుకుంటుంటాం, ఇంకో దానికోసమే వెతుకుతూ ఉంటాం. ఇది చాలా క్లారిటీ తీసుకోవాలి. ఆల్వేస్ నేమ్ లిస్ట్లో ఎవరెవరికి హెల్త్ అవేర్నెస్ చాలా చాలా అవసరము అనేది ఇంపార్టెంట్. హెల్త్ కావాల్సిన వాళ్ళు, ఒక కస్టమర్కి హెల్త్ అవేర్నెస్ ఇచ్చాం, వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికి హెల్త్ అవేర్నెస్ కావాలి, ఇంతే. ఇంకా ఆటోమేటిక్గా స్టార్స్ వస్తాయి, వాళ్ళ 250 అంతా జరుగుతూ ఉంటుంది. లేకపోతే డిజీ రాక్ స్టార్ అవుతారు. నష్టమైంది, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందిగా. ఇది మీ ఇప్పుడు నెట్వర్క్ అంటే 2 టైప్స్. ఒకటి కస్టమర్ నెట్వర్క్. సుధా గారికి ఫస్ట్ కస్టమర్ నెట్వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ చెప్తున్నాను. ఓకే, వాళ్ళ కస్టమర్ నెట్వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కస్టమర్ నుంచి అవేర్నెస్ వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్తుందా లేదా అనేది ఇక్కడ ఆ సీనియర్ ఎవరైతే ఉన్నారో చూసుకోవాల్సిన సీనియర్. అది మీరు ఎప్పుడైతే కస్టమర్ నెట్వర్క్ను వెళ్తుంటారో ఆటోమేటిక్గా పార్ట్నర్స్ నెట్వర్క్ అనేది వస్తుంది. స్టార్ 500 అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, దీన్ని మీరు బాగా దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇది అంత సింపుల్గా అయిపోతుందంటే, నేను దానికి అసలైనటువంటిది ఆరా మార్నింగ్ దేనికోసం అంటే, ఆ యొక్క సంకల్పానికి, నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ సంకల్పానికి శక్తి శుద్ధి అనేది అవసరం. సంకల్ప శక్తి అనేది అవసరం.
ఏదైతే కన్సిస్టెన్సీ అలవాటు ఉంటుందో దానివల్ల మోర్ పవర్ పెరుగుతుంది సంకల్ప శక్తి. అసలు మీకు అన్నీ అడ్జస్ట్ అయిపోతుంటాయి. రైట్ టైంలో నాలెడ్జ్ వస్తుంది, రైట్ టైంలో పర్సన్స్ వస్తారు. అసలు మీరు ఊహించలేరు, రేపటిని ఊహించకుండా అంత హెల్పింగ్ జరుగుతుంది నేచర్ నుంచి సంకల్ప శక్తి. బట్ ఒక్క చిన్న అక్కడ ట్విస్ట్ ఏంటంటే సంకల్ప శుద్ధి ఉంటేనే శక్తి పెరుగుతుంది, పైప్ లైన్ సరిగా లేకపోతే పెరగదు. ఓకే, ఇది అర్థమైందా? సంకల్ప శక్తి ద్వారానే అన్నీ సాధించుకుంటాం. బట్ శుద్ధి క్లెన్జింగ్ ఉంటేనే ఇది. క్లెన్జింగ్ ఎప్పుడు వస్తుంది అనేది మ్యాటర్. మీరు ఎప్పుడైతే ఆ వర్క్లో ఉంటారో ఆ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన సందేహాలని నివృత్తి చేసుకున్నప్పుడల్లా క్లెన్జింగ్ జరుగుతుంది. వర్క్లో లేని వాళ్ళకి కాదు. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి చూడండి, ఏదైతే సంకల్ప శక్తి కోసం కన్సిస్టెన్సీ చేస్తుంటామో కన్సిస్టెన్సీ అప్పుడు కొన్ని కాన్ఫ్లిక్ట్లు వస్తాయి, సంఘర్షణలు వస్తాయి. వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటే వచ్చేదే సంకల్ప శుద్ధి. అప్పుడు శక్తి ఇంప్రూవ్ అవుతుంటుంది. ఇక ఇంప్రూవ్ అయిందంటే మాత్రం మీకు ఇంకా డోకా లేదు. నేను చెప్పిన ఈ 2 లైన్లు నెట్వర్క్ గురించి, డ్రీమ్ గురించి మర్చిపోతాం. ఏదైనా మనల్ని డ్రైవ్ చేసేది ఒకటి మనీ డ్రీమ్. ఎందుకు పనిచేస్తారు? కంపెనీలో పుణ్యానికి పనిచేస్తారా, సేవ చేస్తారా? డబ్బుల కోసమే చేస్తారు ఎవరైనా. కానీ ఆ కంపెనీ పనిని మనం సరిగ్గా నిర్వర్తిస్తున్నామా, లేకపోతే మనమే అప్పుడే డబ్బులు ఇప్పించేటోళ్ళంగా తయారైనామా? కంపెనీకి మనం ఫస్ట్ మనం చేయాల్సిన అవేర్నెస్ అని మన బాధ్యత ఏంది? పెట్టుబడులు పెట్టడమా? ఏంటిది మన బాధ్యత? పెట్టుబడి పెట్టడము, స్టాకులు పెట్టుకోవడము ఇది కాదు మనది బాధ్యత. అవేర్నెస్ చేయడం మన బాధ్యత. అవేర్నెస్ ఫస్ట్. ఈ స్టాక్ పాయింట్లు కాదు, ఓకే? లక్షలు ఏం అడగట్లేదు కంపెనీ మన నుంచి. మీ దగ్గర ఉన్న 4 ప్రోడక్ట్లు అమ్ముకోవడం అంతే. ఒక మేడము వేరే కంపెనీకి సంబంధించి మిర్యాలగూడలో పెద్ద ఆమెకి అసలుకి ఏం మనీ లేవు, అసలు నెల డబ్బులు కష్టం అంటే లక్షలు తీసుకొచ్చి పెద్ద షాపే పెట్టింది. దాంట్లో అన్నీ అమ్ముడు పోకపోతే మళ్ళీ ఆ కంపెనీ ప్రోడక్ట్ తీసుకోదంట. అందులో ఉన్న ప్రోడక్ట్లన్నీ సేల్ అవ్వకపోతే మొత్తం మిగిలిపోతాయి, కష్టమే అది. ఓకే, సో అట్లాంటిది ఏం కష్టం లేదు. అవేర్నెస్సే మన పని. అవేర్నెస్ కస్టమర్కి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఇది జరుగుతుందా లేదా? ఈ సైకిల్ జరగాలి. అవేర్నెస్ సైకిల్ జరిగితే ఆ తర్వాత కస్టమర్ సైకిల్ జరుగుతుంది. ఫస్ట్ సైకిల్ అవేర్నెస్ సైకిల్, రెండోది కస్టమర్ సైకిల్, ఆ తర్వాత పార్ట్నర్ సైకిల్. ఇది సరేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పినటువంటి సంకల్ప శక్తి, సంకల్ప శుద్ధి శక్తి ఉంటే సాధ్యమవుతుంది. ఆ సంకల్ప శక్తి పెరగాలి అంటే మినిమం చేయాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ చేయాలి. అక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే శుద్ధి ఉండాలి, క్లెన్జింగ్ ఉండాలి. అప్పుడు శక్తి ఇంప్రూవ్ అవుతుంటుంది. రోగనిరోధక శక్తి బ్లడ్ క్లెన్జింగ్ లేకపోతే జరుగుతుందా? పైప్ లైన్, నరాలు వ్యవస్థ క్లీన్ ఉండాలి, అన్నీ ఉండాలి, బ్లాక్స్ ఉండకూడదు. ఓకే, సో అక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి మరి? ఎట్లా అదేనంటే కన్సిస్టెన్సీగా మనం పనిచేస్తున్నప్పుడు కొన్ని డౌట్స్, సందేహాలు వస్తూ ఉంటాయి. మన వర్క్ గురించి కానీ, లేకపోతే కంపెనీ గురించి కానీ, లేకుంటే మనకు వచ్చే టీం గురించి కానీ అనేక డౌట్స్ ఉంటాయి. వాటిని ఎమ్మటే నివృత్తి చేసుకుంటూ, క్లారిటీ తీసుకుంటూ ముందుకెళ్తుంటే సంకల్ప శుద్ధి వస్తుంది. తద్వారా ఆటోమేటిక్గా విల్ ఇంప్రూవ్ సంకల్ప శక్తి. ఓకే, చాలా మంచి చిన్న ఆ వీడియోలో ఎంత పరమార్థం దాగి ఉందో అట్లనే చూడాలి, మన కోణంలోనే చూసుకోవాలి. మేడం ఒక సీనియర్ కాబట్టి ఉంది. జస్ట్ ఇక్కడనే మీకు తీసుకోవాల్సిన క్లారిటీ, నేమ్ లిస్ట్లో మనం ఫోకస్ చేయాల్సినది ఎవరి మీద. ఒకవేళ ఇగో ఈ పలానా
శిరీష గారు, పలానా శైలజ గారు, వాళ్ళకి ఇన్కమ్ నీడ్ ఉంది, వాళ్ళు చాలా పెద్ద చదువులే చదువుకున్నారు, 15,000కే 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అనవచ్చు. కానీ వాళ్ళకు వెంటనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వదు. అవసరం ఉంది మనీ, లైక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వదు. ఫస్ట్ కంపెనీ గురించి, కంపెనీ ప్రొడక్ట్ అవేర్నెస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకని కంపెనీ ఫస్ట్ ఫీల్ ఇట్, డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, ఆ తర్వాత షేర్ ఇట్. చెప్తారు అభిలాష్ సార్, ఇది కంపెనీ ఏం చెప్తుంది అనేది ఫస్ట్ డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్, ఆ తర్వాత సంపాదించు అని అర్థం. ఇది సరిగ్గా ఫోకస్ పెట్టుకోవాలి. లేకపోతే నా ర్యాంక్ నేను తెచ్చేసుకున్నాను మేడం అంటారు లావణ్య మేడం. నా ర్యాంక్ అయిపోయింది మేడం, ఇంకా మీరు వేరే ర్యాంకులు తయారు చేయండి. మీరు నన్ను 500 అవ్వమన్నారు, నేను అయ్యాను. నన్ను 1000 అవ్వమన్నారు, నేను అయ్యాను. కానీ వాళ్ళ బాధ్యత అవేర్నెస్ చేయడం. 500 కూర్చొని అమ్మా నువ్వు నన్ను డిగ్రీ కంప్లీట్ చేయమన్నావు, నేను కంప్లీట్ చేశాను, ఇంతే. ఇంకా నేను ఏం సంపాదించాలో కూడా నువ్వే చెప్పాలి. ఆయన డిగ్రీ సంపాదించింది నీ ఉద్యోగం నువ్వు తెచ్చుకోవడానికి నాయన, మళ్ళీ నా మీద ఆధారపడడానికి కాదు. మినిమం నువ్వు అవేర్నెస్ చేసే బాధ్యతను కూడా తెలియకపోతే ఎట్లా? అది ఆదిలోనే అవేర్నెస్ మన డ్యూటీ, ఇంకొకరికి అవేర్నెస్ చేయడమే. ఇది మనం తెలుసుకోవాల్సింది. మీ ర్యాంకు కోసం పరిగెత్తండి, మీ ర్యాంకులు అవే వస్తాయి, ఎప్పుడు అవేర్నెస్ చేసినప్పుడు. ర్యాంక్ డ్రీమ్ అనేది లేకపోతే మినిమం అవేర్నెస్ కూడా చేయరు. నాకు మార్కులు కావాలి కానీ స్కిల్ వద్దు అనడమే అవేర్నెస్ చేయకపోవడం. అవేర్నెస్ స్కిల్సే మనకు మెయిన్ స్కిల్స్. ఆ మేడం 250 అయ్యింది, అవేర్నెస్ చేసుకుంటూ 1,00,000 రూపాయలు సంపాదించింది. ఇంకొకరు 500 అయ్యారు, 3 స్టార్లను తయారు చేసుకున్నారు, 500 అయ్యారు, 30,000 సంపాదించారు. ఎవరు గ్రేట్ లావణ్య మేడం మీరు చెప్పండి? సార్ చెప్పండి. పోస్ట్ నీది 250 ర్యాంకే కదా అనడం గ్రేటా, లేకపోతే నాది 500 ర్యాంక్? ఏది గ్రేట్? కంపెనీ పని చేయండి, 250 గ్రేట్ కాదు. కంపెనీ పని అవేర్నెస్ చేయడం గ్రేట్. ఇద్దరిట్లో అవేర్నెస్ ఎవరు చేస్తున్నారు అనేది గ్రేట్. ప్రొడక్ట్ మీద ఎవరికి గ్రిప్ వచ్చింది? ఆ 250 ఒక ల్యాప్టాప్ తీసుకున్నారు, ఎవరెవరికి హెల్త్ అవసరమో షేరింగ్ చేసుకుంటూ హెల్త్ అవేర్నెస్ చేస్తున్నారు. ఈ పాయింట్ అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. హెల్త్ అవేర్నెస్ చేస్తున్నామా, చేపిస్తున్నామా, ఇది ఇండస్ట్రీగా కోరుకునేటువంటి మెయిన్ పాయింట్. ఈ కస్టమర్ నెట్వర్క్ని ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు పార్ట్నర్స్ నెట్వర్క్స్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటారు. ఫస్ట్ నుంచే ఈ అక్షరాభ్యాసం చేసుకోకపోతే అడుగులన్నీ తప్పులు పడుతుంటాయి. ఇన్నాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన మిస్టేక్స్ని ఎవరు చేయొద్దు, ఇంకా టీం అనే అసలు చేయదు. ఎందుకు మీరు ఇది ఇక్కడైతే సాధ్యమవుతుంది, ఇక్కడైతే ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఎందుకుంటుంది అట్లా? ఎందుకుంటుందంటే దీన్ని నమ్మి ముందుకెళ్తుంది కాబట్టి ఉంటుంది, అంతే. అవేర్నెస్ ఈజ్ మోస్ట్. మీ దగ్గర లాగిన్ అయిన వాళ్ళకైనా సరే ఫస్ట్ ఫోకస్ ఆన్ అవేర్నెస్. అందరికీ అందుతుందా లేదా, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేదా, అంతే. లేకపోతే ర్యాంకులు తీసుకొచ్చుకోవడము, ఇది తయారు చేయడమే మన పని కాదు. దీన్ని మాత్రం అందరూ పెట్టుకోవాలి. వాళ్ళకే ఇండస్ట్రీ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నేను ఒకసారి సూర్యాపేటలో చెప్పాను, మీకు ఇండస్ట్రీ పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే నాడి పట్టాలి. ఎవరి నాడి? అన్సర్ నాడి పట్టాలి. మిగతా ఎవరి నాడులు కాదు, మిగతా ఎవరు లీడర్ నాడి కాదు,
అందరు సార్ నాడి పడితే కరెక్ట్గా ఆయన విజ్డమ్కి చేరుకుంటాం, ఆయన విజ్డమ్కి. అర్థమైందా? అట్లయితేనే మీకు సక్సెస్ వస్తుంది ఇందులో, ఎవరైనా కానీ. లేకపోతే ఎవ్రీ వీక్ ఇన్కమ్ కాదు, 3 నెలల ముచ్చటగానే ఉండిపోద్ది. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవేర్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఎవరు తీసుకెళ్తారు? ఖచ్చితంగా హరిప్రసాద్కి ఉండాలి. మనీ డ్రీమ్ లేకపోతే ఎందుకు చేస్తారు కంపెనీలో? ఖచ్చితంగా మనీ డ్రీమే. కానీ వాళ్ళు చేయాల్సిన డ్యూటీ మర్చిపోవద్దు. టీచర్ ఖచ్చితంగా జీతం కోసమే పనిచేస్తాడు, జీతం కావాలనే వస్తాడు అందులోకి. కానీ హిస్ డ్యూటీ, వాట్ ఈస్ హిస్ డ్యూటీ? ఇంప్రూవ్ దేర్ స్కిల్స్, అవేర్నెస్ స్కిల్స్, టీచింగ్ స్కిల్స్. ఇది. సో ఫస్ట్ ఈ యొక్క క్లారిటీ అయితే మేడం చెప్పింది దాంట్లో ఈ యొక్క క్లారిటీని తీసుకోండి. అభిలాష్ గారు మనీకి సంబంధించి నెట్వర్క్ అనేది మనీకి సంబంధించింది కాదు. నెట్వర్క్ అనేది పార్ట్నర్స్కి సంబంధించింది, దానికంటే ముందు కస్టమర్స్కి సంబంధించింది. ఓకే, 1000 వాల్యూమ్ని కొనడం కాదు, 1000 వాల్యూమ్ని అమ్మడం ఇంపార్టెంట్, అమ్మగలగడం ఇంపార్టెంట్. ఇది ఫోకస్ ఆన్ దట్. 1000 వాల్యూమ్ని 40 ప్రొడక్ట్లని కొనడము ఇంపార్టెంట్ కాదు, దాన్ని అమ్మగలగడం ఇంపార్టెంట్. 15,000కి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆ మహిళకి ఏ స్కిల్స్ కావాలి? ఆ 40 ప్రొడక్ట్స్ని సేల్ చేసే స్కిల్స్ కావాలి. అది ఇంపార్టెంట్. ఒక మేడం వినరు. మొన్న ఒకసారి ట్రైనింగ్లో ఆమె 250, సార్ ఈ అవేర్నెస్ అదంతా కాదు కానీ ఎంత పెట్టుబడి పెట్టాలో చెప్పండి సార్ అంటుంది. ఎంత పెట్టుబడి పెట్టారు అంటే, నేను చాలా ఉన్నతమైన కుటుంబం ఏమో పెట్టుకోండి, ఉన్నతమైన కుటుంబం అంటే కావాలంటే పెట్టుకోండి. ఆ తర్వాత వాళ్ళ సీనియర్ చెప్తున్నాడు, ఆమెకి అసలుకి జాబ్లో 2 నెలలు అయింది శాలరీ లెక్క అని. కానీ ఆమె ఆ మనసు ఏంటంటే ఎక్కడో సాధించాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి అంతే. అసలు నువ్వు కనీసం నీ దగ్గర ప్రోడక్ట్లు కొన్న వాళ్ళకి అవేర్నెస్ చేసావా? వాళ్ళు ఎందుకు కొన్నారో దాంట్లో ఉన్నటువంటిది. వాళ్ళు తాగుతున్న ఐకేర్లో ఒక బోస్వేలియాలో ఏముందో తెలిసే వాళ్ళకి, ఆ ముకినపురెన్స్ అనేది కాఫీ ఉంది అనేది తెలిసే వాళ్ళకి, తెలియదు వాళ్ళకి. ఆ మేడంకి ఎంతసేపటికి ర్యాంక్ వస్తే జీవితం సెటిల్ అవుతుంది అనేది ఉంది వాళ్ళకి. ఖచ్చితంగా అట్లనే స్టార్ 500,000 కానీ అవేర్నెస్ తోటే చేరుకోవాలి. నీకు కనీసము అవేర్నెస్ చేసే స్కిల్స్ కావాలి. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అట్లా కాకుండా మనం అవేర్నెస్ లేకపోతే వెళ్ళాం. అలాగే అంటే ఇప్పుడు తనకి ఏందనంటే తొందరగా ఇది 10 రూపాయల వడ్డీకి కోట్లు తెచ్చినట్టు, 7 నుంచి వస్తే పుట్టుకొస్తాయి అట్లా అంతే. కానీ ఒక స్కిల్ అవసరం ఈ కంపెనీకి. ఏ స్కిల్ లేకుంటే ఇది నాకు సంపాదన ఎట్లా ఇస్తుంది అనే చిన్న మినిమం కామన్ సెన్స్, అది కామన్ సెన్స్. సో ఇది టీమ్ మనం ఎడ్యుకేషన్ మాత్రం దీన్ని బేస్ అయ్యే ఉంటుంది. ఓకే, మనం చలో శ్రీరంగ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు మేడం చెప్పిన సబ్జెక్ట్లో క్లారిటీ చాలా బాగా వచ్చింది సార్ మనకు. ఫస్ట్ స్కిల్ నుండి కస్టమర్, పార్ట్నరు, తర్వాత డ్రీమ్ కూడా మేడం చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పింది. ఎందుకంటే డ్రీమ్ లేని ఈ వర్క్ మనం చేయలేము, డ్రీమ్ ఉండే ఇండస్ట్రీలో మనం వర్క్ చేసుకోవచ్చు అనేది. తర్వాత కస్టమర్ క్రియేషన్ నుంచే పార్ట్నర్ క్రియేషన్ అవుతుంది సార్. కరెక్ట్, ఇది మాత్రం పర్ఫెక్ట్. ఆ కస్టమర్కి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వేరే కంపెనీల గురించి నాకు తెలియదు కానీ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ప్రొడక్ట్ తర్వాతనే పర్సన్ వస్తారు. అవును, పార్ట్నర్ వస్తారు. ఫస్ట్ ఆ పర్సన్ మాత్రం ప్రోడక్ట్ చూసి వస్తారు, ఆ తర్వాత పార్ట్నర్ అవుతారు. ప్రోడక్ట్ ఆయన నచ్చితే కరెక్ట్గా షేరింగ్ లెక్క వస్తారు. అందుకే డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. ముందే పార్ట్నర్ తయారుగాడు. అందుకే నేను మినిమమ్ ఎవరైనా సరే సార్ నన్ను ఏం చేయమంటారో చెప్పండి అంటే, ముందు మీకు కాఫీ తాగమంటాను అంతే, పల్స్ తాగమంటాను. కాకపోతే దాని గురించి ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయమంటే అంతసేపు చేస్తా. నీకు కాఫీ ఎట్లుంటుందో తెలియదు, పల్స్ ఎట్లుంటుందో తెలియదు, కానీ రాజ్యాలు వెళ్తానంటే ఎట్లా వెళ్తుంది అసలుకి? ఆ కంపెనీ ప్రోడక్ట్ ఇంపార్టెంట్. దానికి మేడం చెప్పిన దాంట్లో పట్టుదల ఉండాలనేది ఒకటి
మంచి సంకల్ప శక్తి అనేది సంకల్ప ఖచ్చితంగా పట్టుదల ఉండాలి. అది చాలా అవసరం. అవసరం. అది లేకపోతే ఇక ఏ డ్రీమ్ కాదు. ఈవెన్ 1000 కూడా కాలేము, 500 కూడా కాలేము. కంపెనీలో ఎదగడం చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడానికి గాంధీ గారు చెప్పింది విన్నారో ఒకటి, ఎప్పుడైనా విన్నారా మీరు ఇది? సార్. గమ్యం ఎంత ఇంపార్టెంటో గమనం అంత ఇంపార్టెంట్ అని. అవును సార్, కరెక్ట్ సార్. విన్నారా? కంపల్సరీ. కంపల్సరీ. గమనం అంత ఇంపార్టెంట్. ఆలోచన గమనం ఎట్లుంది అది ఇంపార్టెంట్. ఆ గమ్యం తెలియకపోతే గమనం ఉండదు కదా సార్. అంతే అంతే. మనం సార్ మేడం చెప్పిన సబ్జెక్ట్ అంతా చాలా ఎస్, అదంతా పర్ఫెక్ట్ సబ్జెక్ట్. ఆమె సీనియర్స్ అనేటువంటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనం రాసి పెట్టుకోవాలి. నా ఇన్కమ్, వీక్లీ ఇన్కమ్ 1000 నుంచి 10,000కి వెళ్ళాలి అని అంటే నా గమనం ఎలా ఉండాలి అంటే పర్సెప్షన్ అంటాం దాన్ని. అవును సార్. ఆ పర్సెప్షన్ ఇంపార్టెంట్. సో కస్టమర్ నెట్వర్క్ మీద ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలా, తర్వాత హెల్త్ అవేర్నెస్, ఎవరెవరికి హెల్త్ అవేర్నెస్ చేయాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. శాంతి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ మేడం చెప్పారు అందులో స్కిల్స్ చెప్పారు, రోబో స్కిల్స్. అది మనకి ఇప్పుడున్న నెట్వర్క్ వెళ్ళి ఆ స్కిల్స్ చాలా చాలా బాగుంది సార్. మీరు చెప్పారు నెట్వర్క్ టైప్లో ఉంటుంది. సేమ్ మేడం ఏ పట్టుదల స్కిల్స్ కావాలో మేడం అది చెప్పారు. ఓకే, దాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి గమ్యం చెప్పారు, నేను ఆ గమనం చెప్పాను. ఎట్లా ఆలోచిస్తూ వెళ్ళాలి అనేది నేను చెప్పిన పాయింట్. ఎస్ ఎస్. ఎస్, ఎప్పుడైనా బిజినెస్ మ్యాన్కి క్వాంటిటీ చూస్తుంటాడు, కానీ ఏ హోటల్ అయినా ఏ బిజినెస్ అయినా ఎప్పుడు క్వాలిటీ దగ్గర నెమ్మదించి. మీరు ఒక పదం విన్నారు కదా, నిధనం శ్రేయ అని ఉంటుంది. నిధనం శ్రేయ. ఏది నిధనం శ్రేయ? దేంట్లో ఉంటే? స్వధర్మం, అవునా? పరధర్మం భయం. అక్కడి నుంచి వచ్చేటువంటి మనీ గురించి అది ఎప్పుడు భయం పెడుతూనే ఉంటుంది. నీ స్వధర్మం ఏదైతే అవేర్నెస్ ఉందో అది ఎప్పుడు కూడా నీది శ్రేయస్సే. అది ముఖ్యం. సో మీరు ఇప్పుడు శాంతి అనే నేను ఈరోజు ఎంతమంది మహిళలకి ఐకేర్ గురించి, పల్స్ గురించి అవేర్నెస్ చేశాను. దట్స్ ఇట్. అంతే. మన డ్యూటీ, దట్ ఈస్ అవర్ డ్యూటీ. ఓకే, ఇక మళ్ళీ వచ్చి వాళ్ళకి సార్ డ్రింక్ ఇట్ అయిపోయింది, ఫీల్ ఇట్ అయిపోయింది, షేర్ ఇట్ కూడా స్టార్ అయిపోయాం, వాట్స్ నెక్స్ట్ అంటే అప్పుడు చెప్పాలి. డిజీ రాక్ స్టార్ పెట్టుకోండి, స్టెప్ 1 కంప్లీట్ చేయండి, తద్వారా మీ స్టార్ టు 50, తద్వారా మీ యొక్క 500. ఇది కౌన్సిలింగ్ విధానం ఇది. ఓకే, పాత నెట్వర్క్ మార్కెటింగ్ పద్ధతి, డైరెక్ట్ సెల్లింగ్ మొత్తం వెళ్ళిపోయింది. డూప్లికేషన్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్. స్ట్రిక్ట్లీ అది. సో వాళ్ళకి ఎంత అవసరమో అంత పెట్టుకుంటారు. ఓకే, ఆర్డర్ పెట్టుకుంటారు. ఓ 3 నెలలు వాడాలంటే నో ప్రాబ్లం, 3 నెలలు వాడుకుంటారు. ఖచ్చితంగా ఒక రిజల్ట్ రావాలంటే 3-4 నెలలు వాడాలి. ఓకేనా? మరి వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉందనంటే కొన్ని ప్రోడక్ట్లు దగ్గర పెట్టుకుంటారు అంతే. అవసరానికి మించి అయినా ఏం అవసరం లేదు. కొన్ని వెంటనే ఒక 3 కస్టమర్లకి ఇమ్మీడియట్గా ఇచ్చేంత ఒక 3-6 ప్రోడక్ట్లు అట్లా సరిపోతుంది. అది అన్నమాట. ఓకే, దీని నుంచి మీరు ఏం తెలుసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పింది కస్టమర్ నెట్వర్క్ ఇంపార్టెంట్. సూర్య. Good morning, sir. Voice clear. Yes, yes. Thank you, sir. Madam, ఈ రోజు మనకి మాట్లాడు, వినబడుతుంది. అంటే నెట్వర్క్ ఆ నెట్వర్క్
అవకతవకలు అంటే నెట్వర్క్ ఎలా చేసుకోవాలి, ఎన్ని చేసుకోవచ్చు అనేది కొన్ని ఒక మనకు నెట్వర్క్ లో కూడా ఒక్కొక్కరు ఎన్ని కోర్స్ అంటే అమౌంట్ ఎంత డిపాజిట్ చేస్తారు అనేది కూడా మనకు క్లారిటీ ఇస్తుంది. కానీ మన యొక్క ఇండస్ట్రీలో అలాంటివి ఆ, ఎప్పుడైతే డిపాజిట్ అంటే ఏదైతే మనం పెట్టుబడులు అనేవి చేస్తాం, ఓన్లీ జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మనం ఏదైతే ఫోర్ ప్రొడక్ట్స్ లోనే మనం కంపెనీకి ఇంటర్వ్యూ అవుతాం. తర్వాతనే మన యొక్క కేరింగ్ ద్వారా అంటే ఇప్పుడు మీకు చెప్పారు, ఇందులో మనకు ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ గురించి చెప్తారో వాళ్ళకి యొక్క అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ తర్వాతనే మనం ఏదైనా నెట్వర్క్ చేసుకోవడం కావచ్చు, పార్ట్నర్షిప్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు డూప్లికేషన్ ఇప్పుడు ఇది అమాయకత్వమో సమాజ సేవనో కాదు. అసలు డూప్లికేషన్ ఈజీ అవ్వాలన్నా కూడా నీ డ్యూటీ నువ్వు చేస్తేనే అవుతుంది, అవేర్నెస్ చేస్తేనే అవుతుంది. ఎవరైతే అవేర్నెస్ చేయకుండా డ్యూటీ చేయకుండా ఉంటారో వాళ్ళ డూప్లికేషన్ కష్టమవుతుంది. శాంతి మేడం, సింపుల్ అది. ఇప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గర డూప్లికేషన్ ఉంది, ఒకవైపు జరుగుతుంది, ఇంకోవైపు జరగట్లేదు, లేకపోతే ఎవరికైనా రెండు వైపులా జరగట్లేదు. ఎందుకు జరగదు అని అంటే, ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా ఎందుకు జరగదు అని అంటే అవేర్నెస్ అనే డ్యూటీ చేయకపోతే జరగదు. ఓకేనా? ఇది. సో సూర్య, నువ్వు నీ పార్ట్నర్స్కి ఇది అవేర్నెస్ డ్యూటీ చేస్తూ ఉంటే వాళ్ళకి జరుగుతుంది. వెంటనే ఒక కస్టమర్ కొన్నారంటే దేనికి కొన్నారు? పలానా పల్స్ కోసం కొన్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక మేడంకి విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మోషన్స్, బ్లడ్ మోషన్స్ అంట. ఒక 12 పల్స్ వాడింది, అంటే కొన్ని పల్సులు వాడంగానే తగ్గింది, ఇంకొన్ని పల్సులు కూడా వాడింది. మొత్తానికి ఇప్పటికీ 12 వాడింది, ఇంకా వాడుతూనే ఉంది. మంచిగా అనిపించింది, తగ్గిపోయింది ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం. కానీ తనకి అసలు పల్స్ వల్ల ఎంత లాభమో తను ఏమనుకుంటూ ఉంటుందంటే, ఇప్పుడు అంటే ఈ మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇట్లున్న వాళ్ళే వాడాలేమో, ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళే వాడాలేమో అనేది ఉంటుంది. ఇంకా అంతవరకే ఉంటుంది తనకి. అరే నా ఇంట్లో ఉన్న పిల్లలకి, నా భర్తకి, నా చెల్లికి, నా తమ్ముడికి అందరికీ అవసరం అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. మరి కంపెనీని తీసుకెళ్ళాలంటే అంత అర్థం చేసుకొని అంత రిజల్ట్ వచ్చిన వ్యక్తి దగ్గరనే మనం అవేర్నెస్ చేయకపోతే ఇంకెట్లా ఉంటుంది? ఇంక రిజల్ట్ వచ్చిందని బాటిల్స్ రావు, అవేర్నెస్ చేస్తే బాటిల్స్ వస్తాయి, కస్టమర్స్ వస్తారు. మళ్ళీ దీంట్లో కన్సిస్టెన్సీ కూడా అవసరం. మేడం చెప్పినట్టుగా మనము ఎగ్జాంపుల్ మేడం చెప్పింది, ఉప్మాలో కంటిన్యూగా అది కలుపుతూ ఉంటేనే పర్ఫెక్ట్ గా తినడానికి వీలుంటుంది. అది మధ్యన ఎప్పుడైనా బ్రేక్ చేసాం అనుకోండి, అసలు అది తినడానికి కూడా అవకాశం లేదు. ఇంకా కన్సిస్టెన్సీగా దాన్ని కలుపుకునే వాటర్లో కన్సిస్టెన్సీ ఎప్పుడు ఆగుతుంది, బ్రేక్ అవుతుంది అని అంటే క్లారిటీ లేనప్పుడు బ్రేక్ అవుతుంది. పక్కా కన్సిస్టెన్సీకే క్యాష్, అంతే. కన్సిస్టెన్సీకే క్యాష్, గుర్తుపెట్టుకోండి. దేన్ని కన్సిస్టెన్సీ చేస్తే మనకి క్యాష్ వస్తుందని తెలుసుకోవడమే గుడ్ గైడెన్స్, గ్రేట్ కోచింగ్, గ్రేట్ ట్రైనింగ్, గ్రేట్ ఎడ్యుకేషన్. ఏంటంటే ఏది కంటిన్యూ చేయాలి అని తెలుసుకోవడం. ఓకేనా? కానీ అల్టిమేట్గా మార్కులైనా మనీ అయినా కన్సిస్టెన్సీ చేసిన వాళ్ళకి. అయితే అసలు ఆ కన్సిస్టెన్సీకి ఎందుకు బ్రేక్ అవుతుంది అని అంటే, ఎవరికైతే క్లారిటీ మిస్ అవుతూ ఉంటుందో వాళ్ళు మధ్యలో ఆపుతారు. తను కన్సిస్టెన్సీగా వెళ్ళే ముందు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్లు వస్తూ ఉంటాయి, సీనియర్ తోటో, జూనియర్ తోటో, కంపెనీ తోటో, లేకపోతే లాగిన్ అవ్వకపోవడము, లాగిన్ అయిన వాళ్ళు ముందుకెళ్ళి ఇలా బోల్డ్ అని ఉంటాయి డౌట్స్. వాటికి చాలా బిలీఫ్ తోటి క్లారిటీ తీసుకుంటూ ఉండాలి. అంతేనా? ఇప్పుడు నువ్వు చూడు, కొంతమంది నీ దగ్గర 250 అయిన వాళ్ళు లేదా 500 అయిన వాళ్ళు ఉత్సాహం వాళ్ళలో తగ్గింది అనుకో, దేనికై ఉంటుంది? ఇండస్ట్రీ వారు నచ్చకనా సూర్య? వర్క్ జరక్క, అంతేనా? వాళ్ళకి ఇన్కమ్ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా వస్తారు కదా లావణ్య మేడం, ఖచ్చితంగా వస్తారు. మరి ఎందుకు జరగట్లేదు? వాళ్ళ కన్సిస్టెన్సీ ఆగింది, వాళ్ళ యొక్క ఇన్కమ్ ఆగింది.
కన్సిస్టెన్సీ ఎందుకు ఆగింది? వాళ్ళ లోపల ఉన్న కాన్ఫ్లిక్ట్ని ఎందుకులే అడగడం. ఒకవేళ 25 లక్షలు పెట్టుంటే అడిగేవాళ్ళే, సార్ ఇంట్లో సరుకు ఉంది ఎట్లా సేల్ అవ్వాలి అని, షాప్ పెట్టాను ఎట్లా సరుకు అవ్వాలి అని కోచింగ్లు కూడా తీసుకుంటారు, ట్రైనింగ్లు కూడా తీసుకుంటారు. ఓకే, సో వాళ్ళ లోపల ఉన్నటువంటి సందేహాలను అడగడానికి ఈగో ప్రాబ్లం, లైట్ తీసుకుంటారు. నా ఏం అడుగుతానులని లైట్ అనమాట, వెళ్ళినా ఏం కాదు అనేది అక్కడి నుంచి పోతూ ఉంటుంది అసలైంది. లేదు ఈ ఇన్కమ్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే నేను అన్నాను ఈ ఆపర్చునిటీ వాల్యూ తెలవాలి ఫస్ట్, ఈ ఆపర్చునిటీ వాల్యూ తెలియాలి. ఓకే, నెక్స్ట్ గైడెన్స్ వాల్యూ తెలవాలి. అట్లా అప్పుడు ఎప్పుడైతే మన కన్సిస్టెన్సీ దెబ్బతిన్నది అని అంటే ఖచ్చితంగా ఏదో అడ్డుపడింది, దాన్ని క్లియర్ చేసుకోవాలని తెలుసుకోవాలి. కన్సిస్టెన్సీ లేకపోతే క్యాష్ లేదు, మనీ లేదు, పక్కా అదే. కాకపోతే ఆ సీనియర్ నచ్చకో, అడగడానికి ఇబ్బంది అయ్యో, ఈ జూనియర్ మీద విసుగు చెందో ఇలా ఉంటుంది. అప్పుడు మనం బిజినెస్ని బోన్ చేసుకోలేదని అర్థం. ఓకే, అంటే ఫోకస్ ఆల్వేస్ పార్ట్నర్ నెట్వర్క్ మీదనే పెట్టిన వాళ్ళకి ఈ సమస్యలు వస్తాయి. కస్టమర్ నెట్వర్క్ మీద పెట్టిన వాళ్ళకి రాదు. గణేష్ నువ్వు ఏ నెట్వర్క్ మీద ఫోకస్ పెట్టావు ఇప్పుడు ప్రస్తుతం? కస్టమర్ నెట్వర్క్ మీద, అందుకనే కంటిన్యూ చేయగలుగుతున్నావు. రంగా సార్ మీరు? రంగా సార్ పార్ట్నర్ నెట్వర్క్ మీద ఫోకస్ చేస్తుంటే ఇప్పటికీ ఆగిపోయేవాళ్ళు. మీకు ఆగిపోయిన వాళ్ళందరినీ చూడండి, పార్ట్నర్ నెట్వర్క్ మీద ఫోకస్ చేసిన వాళ్ళే. వాళ్ళకి అక్షరాభ్యాసం కూడా అట్లే జరిగింది మొదటి నుంచి. కాకరకాయని జరగలే, కీకరకాయని రాస్తున్నారు. ఎట్లా రాస్తే అట్లా రాస్తారు వాళ్ళు అక్షరాభ్యాసం. మన అక్షరాభ్యాసం అవేర్నెస్సే, కస్టమర్ క్రియేషనే. ఓకేనా సూర్య? నువ్వు పార్ట్నర్ క్రియేషన్ అన్నావు అనుకో, మంజుల మేడంకి ఇంట్రెస్ట్ని బట్టి ప్రీతి మేడంకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రీతి మేడం ఇంట్రెస్ట్ని బట్టి వీరజ మేడం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక నీ పని ఈ పార్ట్నర్స్ని చూసుకోవడమే సరిపోద్ది. కంపెనీ పని ఎప్పుడు చేస్తాం? కంపెనీ పని అవేర్నెస్ పని. అర్థమైందా? ఇది మొత్తం బాత్ కానీ ఇప్పుడు జరిగిన ఈరోజు సెషన్ బాత్ కానీ మొత్తం ఇది మెయిన్. ఇదివరకు ఇది నేను స్మూత్గా చెప్పేవాడిని, లేదు ఇప్పుడు శిలాక్షరాల మీద రాసి ఇట్లయితేనే అంతే. నో కీకరకాయ చదువులు, ఓన్లీ కాకరకాయ చదువులే. మన ఇన్కమ్ కాదు, మన ఇన్కమ్ అది ఫాలో అవుతుంది మనల్ని, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే కంపెనీకి మనం ఎంత సర్వీస్ ఇస్తున్నాం అవేర్నెస్ అనేది, ఇది ఇంపార్టెంట్. దట్స్ ఇట్. సరేనా మరి? ఓకే, ఈ కొద్దిసేపు 10 minutes బ్రెత్ వర్క్ చేసుకుందాం. సంకల్ప శక్తి డెవలప్ అవుతుంటుంది.